శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, పంచేంద్రియ కర్మలతో మనోభావనలతో ప్రతిరోజు సాగిపోతున్నది. అలాగని బిజీగా కూడా అంతగా ఏమీ లేదు. చాలా సమయం మిగులుతూ ఉన్నది. కానీ ఇంకా మిగిలి ఉన్నటువంటి స్వీకరించి చేపట్టిన తప్పనిసరి కుటుంబ బంధాల బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించుటలోనే అవి సరిగా తీరక, ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే నా చేతిలో కూడా అవి లేవు. అంటే ఈ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ, ప్రయత్నిస్తాం కానీ పూర్తిగా మన చేతిలో లేవు అన్నది వారి ఉద్దేశం. అవే ఆలోచనలతో అదే ధ్యాసలో పడి మనస్సు శరీరం బాగా అలసిపోతున్నది. ఎక్కడా ప్రశాంతత లేదు. దాని స్థానములో అంతర్లీనముగా ఒక స్తబ్దత, నిర్వేదము ఆవరించుకొని మనసు మౌనము ఆశ్రయిస్తున్నది. జీవితము ట్రాన్సిషన్ స్టేట్లో బరువుగా తోస్తున్నది. ట్రాన్సిషన్ అంటే మార్పు చెందటానికి అని. అంటే ఒక మార్పు చెందేటువంటి, అంటే ఇప్పుడు ఏదో ఆధ్యాత్మికతగా నేను ఇలా సాధించుకోవాలను ఉంటాయి కదా, ఈ బాధ్యతలన్నీ అయినాక నేను ఇంకా ప్రశాంతంగా ఉంటానను. అటువంటి మార్పు చెందటానికి, పరివర్తన చెందడానికి అవసరమైనటువంటి స్థితిలో బరువుగా తోస్తుంది. అంటే మారాలంటే బరువుగా ఉంది. పట్టుకోవటం అలవాటైన దానిని వదలటము ఎలా? ఇది వీరి ప్రశ్న. పట్టుకోవటం అలవాటైన దానిని వదలటము ఎలా? మనోనిశ్చలత లేకుండా ఆత్మజ్ఞానం సాధించటం సాధ్యమా? మనోనిశ్చలత లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యమా? అసలు వీలవుతుందా? అది వీరి ప్రశ్న. వారి భావాలన్నీ కూడా మనకు తెలియజేశారు. నా మానసిక భావాలు ఇలా ఉన్నాయని కుటుంబ స్థితిలో. అంటే మనోనిశ్చలత అనేది అసలు లేకుండా ఆత్మజ్ఞానం కుదురుతుందా? ఇప్పుడు వీరు చెప్పినటువంటి స్థితి మొత్తం అందరికీ ఉంటుంది. కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఏంటి, సాధన చేసుకుంటున్న వాళ్ళకి. నాకు కూడా ఇలాగే ఉంటుంది. నేను కుటుంబ వ్యవస్థలో ఉన్నా, నాకు భార్యాపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో చూడటానికి నా మీద బాధ్యతగా వృద్ధురాలైన మా అత్తగారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి. రోజు ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. నాకు సంతానారోగ్యాలు ఉంటాయి, కుటుంబ సభ్యులకు సంతానారోగ్యాలు ఉంటాయి, ఏదో ఒకటి పిల్లల అవసరాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. మనిషి అంటూ ఉన్నాక లేకుండా ఎందుకుంటాయి? సంతోషాలు, దుఃఖాలు సమ్మేళనం జీవితం. దీంట్లో మనం ప్రయత్నిస్తేనే, సంతోషమైనా ప్రయత్నిస్తేనే వచ్చేది. అలాగే దుఃఖం మనం ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా ఏదో టైంలో ఏదో రూపంలో అది వచ్చి వెళ్తానే ఉంటుంది. వీరు ప్రశ్నలు అన్నారు, కుటుంబ బాధ్యతలు తప్పనిసరివి చేయాలని అనుకున్నా కొన్ని నా చేతిలో లేవు అవని. అవును, మన చేతిలో ఏమి ఉండదు అసలు. మనం ఎంతవరకు కొంతవరకు ప్రయత్నించగలం. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకోగలం. తగ్గుతుందా, తగ్గదా, అది మనం ఉంచుతుందా, తీసుకుపోతుందా, మన చేతిలో ఏముంది? అసలు మరో నిమిషమే మన చేతిలో లేదు. మన ఊపిరి ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. అనేక రకాలైనటువంటి భౌగోళిక పరిస్థితులు మన చేతిలో ఉండవు. మన శరీరం కూడా భౌగోళిక పరిస్థితులకి, ప్రకృతికి చెందిందే. నేనని మనం ప్రయత్నించగలిగింది ఎంతవరకు అంటే మన సామర్థ్యంలో మనం ఏదో మనకు కుదిరినంత డబ్బు సంపాదించడం. అది కూడా అనుకున్నంత చేయలేం, కుదిరినంత. అలాగే ఏదో ఉన్న 4 రకాల్లో ఓ రకం వండుకు తింటాం, ఉన్న 4 రకాల్లో ఒకటి కట్టుకోవటం. అలా కొన్ని పాజిబిలిటీస్ కుదురుతాయి అంతే. మిగిలిన జీవితం అంతా ఎవరికి కుదరదు. ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఎంతటి వాళ్ళకైనా ఇలాగే ఉంటుంది. ఎవరికైనా సరే, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, లేదా పెద్ద పెద్ద మిలియనీర్లు, బిలియనీర్లు, లేదా అతి పేదవాళ్ళు, అసలు ఆధ్యాత్మికమే పట్టించుకొని పేదవాళ్ళు, వాళ్ళకైనా ఇలాగే ఉంటుంది. అసలు ఆధ్యాత్మికం తెలియని ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఆధ్యాత్మికం తెలిసిన ఎవరికైనా కూడా ఇలాగే ఉంటుంది. తెలియటం ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు కుటుంబ వ్యవస్థలో ఇలాగే ఉంటుంది. కానీ కుటుంబ వ్యవస్థ వద్దండి, కుటుంబం వదిలేస్తాము, కుటుంబం పట్టించుకోము, మేము ఒక సన్యాసి వ్యవస్థలోకి దైవపరంగా వెళ్ళిపోయి అలా జీవితం గడుపుతాం అన్నారనుకో, అప్పుడైనా మీరు అన్నం తినాలిగా, అప్పుడైనా ఆయువేం తగ్గదుగా. ఇప్పుడు కుటుంబం ఉంటే ఏం జరిగింది? భార్య పిల్లలు, భర్త పిల్లలు ఉంటారు, బంధుమిత్రులు అంతా ఒక పరివారం ఉంటుంది.
ముఖ్యంగా నేను నా వాళ్ళు అంటే తల్లిదండ్రులు ఉంటారు, నన్ను పెంచడానికి తల్లిదండ్రులు ఉన్నారు, నేను పెరిగినాక నా భార్య పిల్లలు ఉన్నారు, నేను చూడటానికి నా తల్లిదండ్రులు ఉన్నారు. ముఖ్యంగా బాధ్యతలు తీసుకుంటే నా కుటుంబం వరకు కొంచెం బాగా క్లోజ్ రిలేషన్లు మంచిగా సాగుతుంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఇది కుటుంబ వ్యవస్థ. ఇది కాదు నాకేం వద్దండి కుటుంబ వ్యవస్థ, అసలు నేనేం పట్టించుకోను, నాకు బాధ్యతలు వద్దు, ఈ గొడవలు నేను పడలేకపోతున్నాను, ఈ పిల్లల్ని నేను పెంచలేను, ఈ పిల్లలతో చావలేని, మొగుడితో చావలేని, నాకు వద్దు అసలు ఎవరో, నేను దేవుడు అంటూ వెళ్ళిపోతాను, నేను అదేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, అడిపోతాను అన్నారనుకోండి, దేవుడు ఏమన్నా మీకు అక్కడ కూర్చొని ఉన్నాడా? వచ్చేనాయన నువ్వు అన్ని వదిలేసి వస్తే నేను నీకు కనపడతాను, నువ్వు వచ్చాయని నీ చెవుల్లో వదటానికి అక్కడ ఏ దేవుడు లేడు. అది అసలు అంత ఈజీయెస్ట్ విషయము కాదు. ఒకటే ఇది. రెండవది, అప్పుడైనా నీకు కుటుంబం అంటే శరీరం ఉందంటే అన్నీ ఉన్నట్టే. కుటుంబం అంటే నువ్వు ఇంకో మనుషుల్ని మన చుట్టూ పేర్చుకోకపోవచ్చు, ధన సంబంధ విషయాలు పెట్టుకోకపోవచ్చు, శరీరం ఉందక మరి అన్నం ఎక్కడ తింటారు, ఆహారం ఎక్కడ తింటారు, ఎక్కడ పడుకుంటారు, మలమూత్ర విసర్జనలు ఎక్కడ చేస్తారు, మీకు నీళ్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, తాగడానికి దాహానికి నీళ్లు కావాలి, ఉండటానికి ఏదో ఒక వసతి కావాలి, ఎక్కడో చోట చెట్టో పుట్టో గొట్టో కావాలిగా. అది జీవితమే. వాళ్ళకి బాధ్యతలు లేవనుకుంటున్నారా? ఒక గృహస్థు కంటే ఎక్కువ సమస్యలు వాళ్ళకుంటాయి. ఒక గృహస్థుకే సమస్యలు తక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగానండి. అలానే ఇప్పుడు మన సోదరుడు చెప్పాడే, అవన్నీ అందరికీ అలాగే ఉంటాయి. ఇక్కడ అవన్నీ అందరికీ అలాగే ఉంటాయి, నాకు కూడా అలాగే ఉన్నాయి, ఎవరికైనా అలాగే ఉంటాయి. మీరు శ్రీరామచంద్రుల వారి రామాయణం చదవండి, మనకే కష్టాలు తక్కువ ఉన్నాయి, రామచంద్రుడికి కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. అంతకంటే ఇంకేం చెబుతారు మహాత్ములు? అంతకంటే గొప్ప బోధ ఏం చేస్తారు? ఒక రామాయణాన్ని రచించి ఇచ్చారు. నైనా జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, మనుషులతో ఎలా ఉంటుంది, ఇందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, అన్ని రకాలు కలిపి ఎలా ఉంటుంది అన్నది రామాయణం చెబుతుంది. అందులో శ్రీరామచంద్రుడిలా నువ్వు ఉండటమే, అందుకని నువ్వు చేయగలిగింది ఏం లేదు, ఎప్పుడూ ధర్మంగా ఉండటమే. ఇప్పుడు మనకు సమస్యలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, తప్పనిసరి కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రామచంద్రుడు రామాయణం అంతా అదేగా. అందులో రామాయణం అంతా అదేగా. తన సవతి తల్లే ఆయన వనవాసానికి వెళ్ళిపోవాలనుకుంది, తన కొడుకు రాజ్యం కావాలనుకుంది. ప్రజలు అలాగే ఉంటారు, మనుషులు అలాగే ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో జరిగేది అదే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి బిడ్డలు అందరూ ఆస్తుల కోసం కొట్టుకొని కోర్టులకు వెళ్తున్నారు. అందరూ, తల్లిదండ్రులు, పిల్లలు కూడా. ఏ బంధమైనా అలాగే ఉంటుంది అది. అందులో అలాగే ఉంటుందంటే మంచివి కూడా ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి మంచి వాళ్ళు చాలా మంది కలిశారు, హనుమంతుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ సహాయం చేయలే. అలాగే శ్రీరామచంద్రుడికి చెడ్డవాళ్ళు కలిశారు, ఎంతో మంది రాక్షసుల్ని చంపారు, వాలి, రావణాసురుడు, వీళ్ళందరినీ చంపుకుంటే వెళ్ళా. తన ఇంట్లోనే తనకు హాని చేసే తన సొంత పినతల్లి సవతి తల్లి ఉంది. సవతి తల్లి అంటారో మరి పినతల్లి అంటారో తెలీదు. ముగ్గురు భార్యలో ఒక ఆవిడ కైక. మరి తన తల్లే ఇంట్లో గొడవలు ఎందుకని వెళ్ళిపోయాడు ఆయన. ఇంట్లో వాళ్ళతో ఎలా గొడవలు పడతాం? ఇప్పుడు బయట అంటే రాక్షస సంహారం చేసాం, ఇందులో ఏముంది? ఆమె అడిగిన తప్పు ఏం లేదు. ఇప్పుడు పెద్ద కొడుకుగా రాజ్యం ఆయనకి రావాలనేది ఊరికని విధానపరంగా సత్యం అది. కానీ ఒక భార్యగా తన భర్తకు సంబంధించినటువంటి ఆస్తి మీద తనకు హక్కు ఉంటుంది, తన భర్తకు సంబంధించినటువంటి అధికారం మీద తనకు హక్కు ఉంటుంది. ఆ హక్కు నా కొడుకు రావాలని ఆమె కోరుకుంది. ఆ మనస్తత్వంలో తప్పు కూడా ఏం లేదు, భార్య కాబట్టి. ఇలా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి, మనుషుల మధ్య జరుగుతూ ఉంటాయి, కుటుంబ జీవితాలు ఇలాగే ఉంటాయి. అక్కడే రాముడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. రాముల వారి కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి మనకు. ఆలోచించండి ఒకసారి. మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోయి కట్టుబట్టలతో తన భార్యతో, ఏంటి కట్టుబట్టలు ఏంటి, నార వస్త్రాలు కట్టుకొని అరణ్యంలో ఉన్నాడు ఆయన. మనం ఇంకా చక్కగా ఇంట్లో ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, సంపాదనలు ఉన్నాయి, ఏదో ఇల్లు ఉంది, హాయిగా బతుకుతున్నాం. ఇప్పుడు అడవిలో ఏంటి ఆయన క్రూర మృగాల నుంచి తను రక్షించుకోవాలి, రాక్షసుల నుంచి తను రక్షించుకోవాలి, అనేక ప్రయత్నాలు తన రక్షణకు చేసుకోవాలి. ఆహారం ఏముంది అడవిలో? కందమూలాలు, ఫలాలు, పళ్ళు తినాలి. రాజవైభవాలు లేవు. ఒక రాజు కొడుకు. అంటే చరిత్రలో మనకు ఎందుకు మహాత్ములు చెప్పారంటే ఒక వాస్తవ సత్యాన్ని అందించారు. రామాయణం ఒక వాస్తవ సత్యం ఏంటంటే కుటుంబ జీవితాలు, మానవ జీవితాలు ఇలాగే ఉంటాయని. ఇప్పుడు వాళ్ళకి సుగ్రీవుడికి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే, ఇద్దరు మంచోళ్లే, ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది.
వాళ్ళెవరినో రాక్షసుడు చంపుతా గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహ బయట సుగ్రీవుడు ఉన్నాడు. వాలి ఆ రాక్షసుడు కొట్టుకొని పెద్ద పెద్ద కేకలు వినపడి వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేదు, రక్తాల ప్రవాహాలకు వచ్చిన రాక్షసుడు మా అన్నయ్యని చంపేశాడు అనుకొని ఆ గుహను మూసేశాడు సుగ్రీవుడు. గుహలోంచి బయటకు వస్తే ఇప్పుడు ఆ రాక్షసుడు నన్ను ఏమన్నా చేస్తాడు, మమ్మల్ని ఏమన్నా చేస్తాడు, హాని చేస్తాడని సుగ్రీవుడు గుహను మూసేసి వెళ్ళిపోయాడు. అయితే వాలి రాక్షసుడిని చంపేశాడు. జరిగింది అది లోపల, గుహ లోపల ఏం జరుగుతుందో సుగ్రీవుడికి తెలియదు, కానీ నిజంగా మంచోళ్లే. ఒకసారి అలాంటి పొరపాట్లు కూడా జరుగుతాయి జీవితంలో. వచ్చినటువంటి వాలి కావాలనే మా తమ్ముడు నేను ఇంత బలవంతుడిని తెలుసు, చంపగలనని తెలుసు, నేను ఉండకూడదని, నా రాజ్యం కొట్టేయాలని నన్ను ఇలా చేశాడని ఆయన అపార్థం చేసుకొని సుగ్రీవుడిని చంపడానికి అమ్మడపడ్డాడు. అలా సుగ్రీవుడు పారిపోయాడు. పారిపోయిన సుగ్రీవుడు రాముడికి కలిశాడు. అప్పుడు సుగ్రీవుడు పారిపోయినప్పుడు సుగ్రీవ సైన్యంలో అన్నింటిలో ఆంజనేయుడు ఉన్నాడు, కానీ ఆయన కామన్గా ఉన్నాడు. అప్పుడు రాముడు కలిసే వరకు హనుమంతుడి యొక్క వెలుగు లేదు. ఇవన్నీ జీవితాల్లో వస్తాయి. అప్పుడప్పుడు అత్యధిక తారాస్థాయికి వెళ్ళి వెలుగులు వస్తాయి, అక్కడి నుంచి కింద పడిపోయి ఉంటాయి, రకరకాలుగా జీవితాలు సాగుతూ ఉంటాయి. వీటన్నింటినీ మనకు తెలియచెప్పే మనకి పాత నుంచి మహాత్ములు అందించినటువంటి పురాణాలు కావచ్చు, వేదాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, అనేక మతాలలో అనేక మత గ్రంథాలు కావచ్చు. అనేక మతాలలో అన్నప్పుడు ఏం విరోధం కాదు. మనం వేదములన్నా, ఉపనిషత్తులన్నా, పురాణాలన్నా, ఇతిహాసాలన్నా ఎక్కడ అంటే మనం పుట్టినటువంటి, మనం పెరుగుతున్నటువంటి భారతదేశ సంస్కృతికి సంబంధించినవి. మిగిలినవన్నీ కూడా ఆయా ప్రాంతాలలో ఆ సంస్కృతుల్లో ఏర్పడినాయి. అయితే అప్పటికి ప్రపంచం అంతా కలవలేదు. ఇప్పుడు విమానాలు కనుక్కొని వాళ్ళు డెవలప్ చెంది ఇప్పుడు కలిసింది ప్రపంచం. కలిసేటప్పటికి మతాలు కూడా కలిసిపోయినాయి. మనుషులు ఎప్పుడైతే కలిసారో మతాలు కూడా అక్కడికి వచ్చి కలిసిపోతాయిగా. కాకపోతే ఏంటి, మతాలు అంటే ఏంటి, నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు అనేది మతం అంటే అది. నీ డ్రెస్ వేరు, నా డ్రెస్ వేరు, నీ భార్య వేరు, నా భార్య వేరు, నీ భర్త వేరు, నా భర్త వేరు, అన్ని వేరు వేరు. కాబట్టి ఎవరి మత సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకొని మనకు అనేక మతాలుగా, అనేక విధానాలుగా, అనేక పద్ధతులుగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ అవి ఏర్పడినప్పుడు అలా లేవు. ఎక్కడికక్కడ ఆ దేశాల్లో ఏర్పడినాయి. అందుకే వాటి భాష, వాటి తీరుతెన్నులు, వాటికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలన్నీ విభేదంగా ఉంటాయి. కానీ అన్నీ మంచి చెప్పడానికి వచ్చినాయి. అలా వచ్చినటువంటి దాంట్లో జీవితానికి అతి దగ్గరగా అంటే ఇప్పుడు వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా జ్ఞానబోధ చేసినాయి. మానవ జీవిత లక్ష్యాన్ని చెబుతాయి, జ్ఞానబోధ చేస్తే ఎలా బ్రతకాలో చెబుతాయి. అంటే పరోక్ష బోధ ఇది. పరోక్షంగా మొత్తం జ్ఞానాన్ని అందిస్తా ఉంటే మనం సాధించుకోవాలి. ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలు నిజంగా జరిగిన, ఇది ఎలా ఉంటుంది మానవ జీవితం. ఇతి అంటే ఇది, హాసం అంటే ఇలాగే జరిగిందని, ఇతిహాసాలు అంటే ఇలాగే జరిగినవి అని. అంటే ఇలాగే ఉంటుంది మానవ జీవితం. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మహాభారతం అంతా ఏంటి చెప్పండి, పాండవులు పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? పల్లా. కానీ మరి దేవుడు లేడు. ఎందుకు లేడు? కృష్ణుడు వాళ్ళ పక్కనే ఉన్నాడు. సాక్షాత్తు కృష్ణ భగవానుడు వాళ్ళతోనే ఉన్నాడు. ఆయనే దగ్గరుండి యుద్ధం చేయించాడు. చెడ్డవాడైన దుర్యోధనుడిని మార్చడానికి కృష్ణుడు కూడా వెళ్ళాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన సోదరుడు చెప్పారు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఏంటి, ఈ సోదరుడు ఎప్పటి నుంచో ఆధ్యాత్మికతను వింటున్నారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎవరైనా కూడా మీరు ఆధ్యాత్మికం అంటే అదేదో మనకి అద్భుతాలు సృష్టించేస్తుంది, అదేదో మనకి తీవ్రమైన ప్రశాంతతని ఇచ్చేస్తుంది, అదేదో మన జీవితంలో అన్ని అద్భుతాలు సృష్టించేసి ఏ కష్టము, ఏ బాధ, ఏ నష్టము, ఏ ఇబ్బంది, ఎటువంటి చికాకు, విసుగు, కోపము లేనటువంటి ఒక ప్రశాంత హాయి సచ్చిదానంద స్థితిని ఏదో మనకి ఇచ్చేస్తుంది, నిరంతర ఆనందంలో ఉండిపోతామని భ్రమలకు లోనవ్వకండి. అసలు శరీరం ఉన్న ఎవరికీ నిరంతర ఆనందం ఉండే అవకాశమే లేదు. మీరు మహాత్ములందరి జీవిత చరిత్రలో చదవండి. అనారోగ్యాలు పాలయ్యారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది కష్టపెట్టారు. ఏంటి, ఏ వివాహాలు చేసుకోకుండా, కుటుంబ వ్యవస్థలోకి రాకుండా సన్యాసులుగా, సాధువులుగా బతుకుతున్న వాళ్ళు బోల్డ్ పాటలు పడ్డారు. ఎందుకని శరీరం అంతే, శరీరమే అంతే, శరీర లక్షణాలు అంతే. మీ కుటుంబం ఉన్నా ఇలాగే ఉంటుంది, కుటుంబం లేకపోయినా ఉంటుంది. ఎందుకంటే శరీరం ఉంటే మనసు ఉంటుంది, మనసు ఉంటే శరీరం ఉంటుంది, రెండు కలిసి పనిచేస్తుంటాయి. దానికి అవసరాలు ఉంటాయి, దానికి కోరికలు ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల్లో శీతోష్ణాది పరిస్థితులను తట్టుకోవాల్సి ఉంటుంది, బతకడానికి తినాల్సి ఉంటుంది, కాలకృత్యాలు తీర్చుకోవాల్సి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి.
మీరు ఒకసారి పోల్చుకు చూడండి, రామాయణంలో శ్రీరామచంద్రుడి కంటే సీతమ్మ తల్లి కంటే ఎక్కువ కష్టాలు మనం పడుతున్నామా? మహాభారతంలో పాండవులు సాక్షాత్తు భగవంతుడితో కలిసి ఉండి భగవంతుడే పక్కన ఉన్నా కూడా ఎంత చక్కగా చెప్పారండి. అది భగవంతుడు పక్కన ఉన్నా కూడా, రక్షిస్తున్నా కూడా, శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ బాధలు తప్పినాయా, వాళ్ళ కష్టాలు తప్పినాయా, వాళ్ళ ఇబ్బందులు తప్పినాయా? భిక్షమెత్తుకు బతికారండి చక్రవర్తులు. అంటే ఏదో వినేసి అవన్నీ మనకెందుకులే కథలు, నా గొడవ నాది అంటే, నా గొడవ నాది అన్న వాళ్ళకి అసలు ఎప్పటికీ జ్ఞానమే రాదు. జీవితం ఇంతే. మీకు ఇప్పుడు ఇన్ని విషయాలు చెబుతున్నా, నా శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి, నీరసం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగింది. అనారోగ్యాలండి అన్నేం పీడించి బాధించి అనారోగ్యాలు నాకేం లేవు. వస్తే ఏమిటి వస్తా ఉంటే వెళ్తాం. జలుబు వస్తుంది, అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, 6 నెలలకు 7 నెలలకు ఒకసారి జ్వరం వస్తుంది. నాకు చాలా తక్కువ అసలు. అలానే వయసు రీత్యా సహజమైనటువంటి నీరసం ఉంది. అన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వేడి తెలుస్తుంది, చలి తెలుస్తుంది, అన్ని రకాల బాధలు తెలుస్తాయి. ఆహార పదార్థాలు అన్నీ సరిగ్గా సరిపడవు, సరిపడపోతే సరిపడినవే తినాలి. అలాగే కుటుంబం ఉంది. కుటుంబం ఉన్నాక నాదొక అభిప్రాయం ఉంటుంది, నా భార్యతో ఒక అభిప్రాయం ఉంటుంది, పిల్లల యొక్క అభిప్రాయాలు ఉంటాయి. ఇవన్నీ ఇంతే. అలానే నా పిల్లల బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు సెటిల్ అవ్వలేదు, నాకు ఆలోచనలు ఉంటాయి, ఏమవుతారో ఎలా అవుతారో ఏం చేయాలో. ఇదంతా నా చేతిలోనూ ఏమి లేదు, ఎవరి చేతిలోనూ ఏమీ లేదు అసలు. ఇక్కడ మీరు మన బాధ్యతలకు ప్రయత్నించటమే తప్ప, అంటే మన కోసమైనా. ఇప్పుడు నా శరీరం ఉంది, మీ శరీరం ఉంది, శరీరాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించటమే తప్ప శరీరం ఉంటుందా పోద్ది ఎవరికి తెలుసు. మరణం కాసేపాకి రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఒక శుభముహూర్తంలో కిడ్నీ చెడిపోయిందో, లివర్ చెడిపోయిందో ఏదో చెప్పొచ్చు డాక్టర్. బోళ్ళు జరుగుతున్నాయిగా. ఎన్ని హాస్పిటల్స్, ఒక ఊళ్ళో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చూసుకోండి. అసలు హాస్పిటల్స్ కిటకిటలాడిపోతున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల కంటే బిజీగా ఉన్నాయి హాస్పిటల్స్. ఓ రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్ల కంటే హాస్పిటల్స్ బిజీగా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ జనం ఉన్నారు అక్కడ. ఇది ఇలాగే ఉంటుంది అనే సత్యాన్ని మీరు అంగీకరించాలి. దాన్ని పట్టుకొని వేలాడటం వదిలేయాలి. వదిలేయాలని చెప్పినంత తేలిక కాదు. మళ్ళీ చెబుతున్నా, వదిలేయాలని నేను చెప్పినంత తేలిక కాదు. కానీ ఖచ్చితంగా ఆధ్యాత్మికత నేర్పేది దాన్నే, అంతకంటే దారి లేదు. ఇప్పుడు చేయవలసింది చేద్దాం, చేసుకుంటూ వెళదాం. నాకు కూడా నా పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, నా భార్య ఉంది, ఆవిడికి అనారోగ్యాలు ఉన్నాయి, నాకు అనారోగ్యాలు ఉన్నాయి. అనారోగ్యాలు అన్నప్పుడు నేను ఏవో పీడించే ఉన్నాయని కాదు, శరీరానికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఏదో ఒకటి నిత్యం మనం తినే తిండిని బట్టి వేడి చేస్తుంది, చలవ చేస్తుంది, అనేక రకాలు అవుతూ ఉంటాయి. నిత్యం ఏదో ఒకటి ఉంటుంది. అసలు మా ఇంట్లో ఒక వృద్ధురాలు ఉన్నారు, ఆవిడ స్పృహ అయిపోతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆవిడ స్పృహ అయిపోగానే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, తీసుకెళ్ళి జాయిన్ చేయాలి ఆవిడని. రకరకాలు ఉంటాయి. హార్ట్ పేషెంట్ అని, ఆవిడికి సేవలు చేయాలి. ఆవిడ ఏమీ చేయలేరు, అలా కూర్చొని ఉంటారు, కంటి చూపు సరిగ్గా కనపడదు. ఎవరికైనా అంతే. రేపు మనకంటే ముందున్నారు ఆవిడంటే, మాకంటే ఒక 20 ఏళ్ళు ముందున్నారు ఆవిడ. సింపుల్ అంతే. నాకు 55 ఏళ్ళు ఇప్పుడు, మాకంటే ఒక 20 ఏళ్ళు ముందున్నారు ఆవిడ. మరి ఆ ముందున్న వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. అక్కడికి వెళ్తే అక్కడ దాకా బతుకుంటే మనకే అలాగే ఉంటుంది. అన్నీ తగ్గిపోతాయి. ఇది సత్యాన్ని అంగీకరించడం. ఆధ్యాత్మికత అంటే ఏదో జరిగిపోద్ది, నేనేదో పొందేస్తానని భ్రమలోకి వెళ్ళటం కాదు. వాస్తవికతని అంగీకరించడం, నా ధర్మాలు నేను నిర్వర్తించడం. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ వద్దు, సన్యాసి వ్యవస్థలోకి వెళ్ళాను. ఒకసారి ఆలోచించండి, సన్యాసులకి ఇంకా కుటుంబీకుల కంటే ఎక్కువ అనారోగ్యాలు చేస్తాయి. కారణం ఏంటో తెలుసా? ఎవరో పెట్టిన భిక్షాన్నం తినాలి, పడుకోవడానికి సరైన వసతి ఉండదు. అంటే శరీర సంరక్షణకు అవసరమైనవి ఏవి వాళ్ళకి సరిగ్గా దొరకవు. లేదు కాదు, అలా దొరకపుచ్చుకోవాలి, అన్నీ కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఏ సంస్థలో పెట్టి, దైవ ప్రచారాల్లో పెట్టి, మత ప్రచారాల్లో పెట్టి, ఏ దేవుళ్ళలో పెట్టి వాళ్ళు మహాత్ములు మహానుభావులు అయిపోయి ప్రజల నుంచి డబ్బులు తీసుకొని బోళ్ళు సంస్థలు నిర్మించి బోళ్ళు శిష్య సమూహాలను తయారు చేసుకొని పెద్ద పెద్ద కార్లు, విమానాలు, ఏసీ బంగళాలు పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడేమైంది? ఒక కుటుంబం కంటే పెద్ద కుటుంబం తయారైంది. 100,000 కుటుంబాలు, 100,000 మందితో సంబంధం. ఇది ఉంటుందా పోద్దా, ఎవడే పక్క నుంచి రాళ్ళు వేస్తాడు, ఎవరేం చేస్తున్నారు, ఏ మోసాలు జరుగుతున్నాయి, ఎవరెప్పుడు నన్ను ముంచేస్తారు. పైకి ఏదో మహాత్ముడు గురువు అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నేను మొన్న ఒక ఆయన స్పీచ్ అన్నాను. ఎవరో తెలుసా? సమస్త సిద్ధులు కలిగిన వ్యక్తి. ఆయన జన్మలు చెప్పేస్తా ఉంటారు. ఆయన మహానుభావుడు. ఆయన పాపం నేను ఆయన కించపరచట్లా. ఇప్పుడు కూడా నాకు గత జన్మలలో అందరం కలిసి అంతంత పేర్లు నేను చెప్పకూడదు. మహావతార్ బాబాజీ,
పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెబుతారు ఆయన. వాళ్ళందరం కలిసి మేము అందరం కలిసి తపస్సులు చేసాం, వాళ్ళందరూ మాకు తెలుసు, వాళ్ళంతా నా సోదరులు, ఇప్పుడు కూడా నన్ను వచ్చి కలిసి వెళ్తా ఉంటారని చెబుతారు ఆయన. వృద్ధాప్యం వచ్చేసింది, నడవలేకపోతున్నారు, కళ్ళజోడు పెట్టుకుంటున్నారు, శరీరం శక్తి సన్నగిల్లిపోయింది, పెద్ద పీఠం ఉంది ఆయనకి, అటువంటి పీఠాలు బోల్డ్ ఉన్నాయి, తిరుగుతూ ఉంటారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ ఏందని ఆయన ఎన్నో మహిమలే చెబుతారు ఎప్పుడైనా. సిద్ధులు మహిమలు, గత జన్మలు, ఇప్పుడు కలిసేవాళ్ళు, గత జన్మలోంచి ఇప్పుడు వచ్చి కలుస్తున్నోళ్ళు, వాళ్ళంతా మహాత్ములే, మామూలు వాళ్ళు కాదు. దేవుళ్ళు దేవతలు అందరూ ఆయన్ని పలకరించడం, ఆయనతో మాట్లాడటం, అంటే ఆయన చెప్పడమే, మనకు తెలియదు అది. అన్ని మహిమలు మాయలు సిద్ధులు డైరెక్ట్ దేవుళ్ళే ఆయనతో మాట్లాడుతుంటారు, దేవతలే ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి బోల్డ్ పెద్ద శిష్య సమూహం ఉంది. భారతదేశ వ్యాప్తంగా విపరీతమైన పేరుంది, యూట్యూబ్లో మీరు ఆయన చూడొచ్చు. కానీ గమ్మత్తైన విషయం ఏంటి తెలుసు, ఆయన కంటికి కళ్ళజోడు ఉంది, ఆయన శక్తి సన్నగిల్లిపోయింది, నడవలేకపోతున్నారు, మాట స్లోగా వస్తుంది, నిదానంగా వస్తుంది, ఓపిక తగ్గిపోయింది, శరీరం శిథిలమవుతుందని చూస్తుంటేనే కనపడుతుంది మనకి. అంటే ఏంటి, దాన్ని ఎవరేం మార్చలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓన్లీ అంతమంది దేవుళ్ళు తెలుసు, దేవతలు తెలుసు, పాత తపస్సులు చేసిన వాళ్ళు, మహావతారు బాబాజీ లాంటి వాళ్ళు, ఆ రేంజ్ లో వాళ్ళు, ఈయన కూడా ఆ రేంజ్ లో ఆయన చెబుతూ ఉంటారు. ఆయన మనకేం తెలిసేది, అంతటి మహనీయులు అంతటి వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి కలుస్తూ ఉంటారు నన్ను, నేను మహత్తర కార్యాల కోసం దీనికోసం వచ్చాను, వాళ్ళే ప్రేరేపించారని చెబుతూ ఉంటారు. ఓకే, బాగానే ఉంది, యూట్యూబ్లో ఉంటాయి, మీరైనా వినొచ్చు, నేను అలా వినే చెబుతున్నా, ఆయనేం నాకు తెలియదు, కాకపోతే అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. అటువంటి మహానుభావుడిది యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ అన్నా, ఏంటంటే వాళ్ళ సంస్థ మీద దుష్ప్రచారం చేస్తూ ఎంతో మంది ఇచ్చేస్తున్నారు, అవన్నీ నమ్మకండి అని ఆయన చెప్పుకుంటున్నారు. అంటే ఆయన మీద మళ్ళీ రూమర్స్ తయారైనాయి, ఆయన మీద అనేక క్రిటిసిజంలు తయారైనాయి, ఆయన సంస్థ ఆక్రమించిందని, అవి చేసిందని, ఈ చేసిందని, ఏదో చేస్తుందని బోళ్ళు ఆయన మీద అయ్యో వస్తే మళ్ళీ ఆయన పాపం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకొని, ఇంటర్వ్యూలు చెప్పుకొని, ఎవరిని నమ్మకండి అంటున్నారు. మరి ఈ దేవుళ్ళు ఏమయ్యారు, ఈ దేవతలు ఏమయ్యారు, పెద్ద పెద్ద గత జన్మకు మహా అవతార్ బాబాజీ లాంటి సమకాలీకులతో సమానమైన వాళ్ళు ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమయ్యారు? అసలు ఆయన రోజు చెప్పేది మహిమలు, మాయలు, మంత్రాలు, సిద్ధులు, ఇవే అన్ని. నిత్యం నువ్వేం చేసుకుంటే నీకేం మేలు జరుగుద్దో, ఏ మంత్ర జపం చేయాలి, ఏ ఫలం చేయాలి, ఏ పూజ చేయాలి, ఏ జపం చేయాలి, ఏ తపం చేయాలి, అన్నీ చెబుతారు ఆయన. అసలు అటువంటి ఆయన ఇప్పుడు తన ఆశ్రమం మీదకి అయ్యో వచ్చినాయి, తన సంస్థ మీదకి అయ్యో వచ్చినాయి, నమ్మబాకండి అని ఒక ఉపన్యాసం చెప్పుకున్నాడు. ఇలా ఎంతో మంది ఉన్నారు అక్కడ, అందరికీ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గురువులు మహాత్ములు ఏదో అయిపోయారు, వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోబాకండి, ప్రతి వాళ్ళనే ప్రజలు ఏడిపించారు. ఇంకా కుటుంబీకులే హాయిగా ఉంటారు, ఎందుకనంటే ఏదో ఇంత సంపాదించుకుంటారు, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం వరకు పరిమితంగా ఉంటాం, మన మీద ఎవరో రాళ్ళేసి మన యూట్యూబ్లోకి ఎత్తుకెళ్ళిపోయి ప్రపంచవ్యాప్తంగా అల్లరి చేసేవాడు ఉండడు. ఏముంటుంది అసలు, మన దగ్గర ఏముందని అల్లరి చేస్తారు. మనం ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని మనం సంపాదించుకున్న దానికి లీగలైజ్డ్గా కొంచెం ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకుంటారు, మొత్తం హాయిగా బతుకుతారు. కొంచెం తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అయితే గవర్నమెంట్ లిమిట్ పెట్టింది, ఆ లోపల అసలు ఇన్కమ్ ట్యాక్సే కట్టక్కర్లేదు. అంతకంటే తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అయితే గవర్నమెంటే చక్కగా సహాయం చేస్తుంది, బియ్యం ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, ఇల్లు ఇస్తుంది, ఉచిత స్థలాలు ఇస్తుంది, ఉచిత ఇల్లు ఇస్తుంది. గవర్నమెంట్ మొత్తం వాళ్ళ పిల్లలను చదివిస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గృహస్థులకు ఉన్నంత సౌకర్యం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకనంటే గృహస్థుకు ఇంకో అద్భుతం ఉంది, ఏంటో తెలుసా? ఆథరైజ్డ్గా భార్య భర్త చక్కగా సంసారాలు చేసుకు బతకొచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, శారీరక కోరికల విషయంలో అద్భుతంగా ఆథరైజ్డ్గా బతకొచ్చు, పిల్లల్ని కనుక్కోవచ్చు, ఆథరైజ్డ్గా పిల్లల్ని కానీ పిల్లల్ని పెంచుకోవచ్చు, ఆథరైజ్డ్గా డబ్బు సంపాదించుకోవచ్చు, ఆథరైజ్డ్గా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒక గృహస్థు బతికినంత ఆథరైజ్డ్గా ఈ ప్రపంచంలో ఎవరూ బతకలేరు. ఒక స్వామి అయిపోయి, గురువు అయిపోయి, ఒక మహాత్ముడు అయిపోయి జనాలను పోగేసుకున్నాడు, ఆయన మగ ఆయన అనుకోండి, ఆడవాళ్ళతో కొంచెం చనువుగా ఉన్నాడంటే వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చేస్తాయి అంతే. ఇదిగో వీళ్ళ నేసి తిరుగుతున్నాడు, వాళ్ళ నేసి తిరుగుతున్నాడు, ఎప్పుడు భయం వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నిటికీ వాళ్ళు నిరంతరం లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పకపోతే ఎప్పుడు ఏమూల నుంచి ఎవడొస్తాడో తెలియదు. మళ్ళీ ఈ దేవుడికి పక్క దేవుడి వాళ్ళకి పోటీ, ఈ గురువుకి పక్క గురువు వాళ్ళకి పోటీ, ఈ మతానికి పక్క మతం వాళ్ళకి పోటీ, అందరూ ఒకరి మీద ఒకరు రాళ్ళు వేస్తూ ఉంటారు. బయట నీకు ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తే అంత ప్రమాదం నీకు. అదే గృహస్థుగా ప్రమాదాలు లేవు. అసలు గృహస్థుకి ఏ ప్రమాదం లేదు, నీ గొడవ నువ్వు బతకొచ్చు, ఏదో నీ కుటుంబ సభ్యులు ఏదో నువ్వు మనసుని గజిబిజి గందరగోళం చేసుకుంటే తప్ప. శ్రీరామచంద్రుడికి వచ్చిన కష్టాలు మనకి ఎందుకు వస్తాయి? మనకేమైనా రాజ్యం ఉందా? మన రాజ్యం అడగటానికి మనకి ఎవరైనా సవత్తళ్ళు ఉన్నారా?
ఇప్పుడు మా నాన్న మనకేమన్నా రాజ్యాలు ఇస్తాడా? సవత్తల్లు ఉన్నారా? ఆ సవత్తల్లు నా కొడుక్కి నాకే కావాలి రాజ్యం, నీకు వద్దు పొమ్మనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవడుంటాడు? ఎక్కడో అరుదుగా ఎవరికో జరుగుతుంది. చాలా రేరు సంఘటనలు. ఏదో మన వరకు ఇంత పని చేసుకొని చక్కగా ఆ జ్ఞానాన్ని విని నా బాధ్యత నేను నిర్వర్తించాను, ఎందుకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోవడానికి ఆధ్యాత్మికత చెబుతుంది తప్ప ఇక్కడ ఏ అద్భుతాలు జరగవు. ఇప్పుడు ఈ దేవుళ్ళు వెనక, ఈ గురువులు వెనక, ఈ మతాలు వెనక, ఈ మార్గాలు వెనక, ఈ సిద్ధులు వెనక, ఈ సిద్ధులు చెప్పేవాళ్ళందరూ వెనక, ఈ మహిమల వాళ్ళు వెనక ఎందుకు పడుతున్నారు అంటే ఏదో ఎవరో నాకు ప్రశాంతతని ఇచ్చేస్తారని. నీకు ప్రశాంతత ఇచ్చేవాడికి ప్రశాంతత లేదు అక్కడ. నా సంస్థ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటి? దేవుళ్ళు నాతో మాట్లాడతారు, దేవతలు నాతో మాట్లాడతారు, సిద్ధులు నాతో మాట్లాడతారు, హిమాలయ యోగులు నా దగ్గరికి వస్తూ ఉంటారు, శంబలా నగరం నుంచి నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను శంబలా నగరానికి వెళ్తా ఉంటానని ఆధ్యాత్మికతలో, హిందూ సనాతన ఆధ్యాత్మికతలో ఎంత హయ్యెస్ట్ ఉందో అంత హయ్యెస్ట్ రేంజ్లో ఎన్ని చెప్పొచ్చు అన్నీ చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పుకున్నాడు. ఆయన ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు నమ్మకండి అని. పోనీ ఇవన్నీ ఓకేళ్ళిపోయినా అన్ని సిద్ధులు అన్ని మహిమలు ఉన్నాయంటే ఆయన కళ్ళజోడు ఉంది, ఆయన నడవలేకపోతున్నాడు, ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, ఆయన వల్ల కావట్లేదు, మాట కూడా తడబడిపోతుంది. ఇప్పుడు ఏ సిద్ధులు నమ్ముతారు అంటే ఏం నమ్ముతారని కాదు, మీరు ఏదైనా నమ్మండి, నేను ఎవరిని కించపరచట్లా. కానీ కళ్ళజోడు ఏం చెబుతుంది? ఎవరికైనా కంటి చూపు తగ్గుతుంది అని చెబుతుంది. ఇప్పుడు ఆయన దేవుళ్ళు, ఆయన దేవతలు, ఆయన గురువులు, ఆయన మహావతారు బాబాజీ లాంటి వాళ్ళు ఈయన కలిసి ఇప్పుడు కూడా ఈయన శంబలా నగరం వెళ్ళొచ్చి వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ కంటి చూపు ఏమైంది? వాళ్ళు సరిచేయరనే అర్థం. నేను వాళ్ళు లేరు, ఈయన చెప్పింది తప్పు అని నేను అంటలే. అసలు ఎంతమంది నీకు కలిసినా తగ్గే నీ కంటి చూపుని సరిచేయరు, తగ్గే నీ చెవి వినికిడిని సరిచేయరు, తగ్గుతున్న నీ వృద్ధాప్య ఛాయల్ని సరిచేసి నిన్ను యవనంలో ఉంచరు. నీకు జరుగుతూనే ఉంటాయి. నీకు వచ్చే కష్ట నష్టాలు, ఇబ్బందులు, శారీరక అనారోగ్యాలు, బాధలు వస్తానే ఉంటాయంటే ఆయనకి వాళ్ళే ఉదాహరణ. మీరు ఇప్పుడున్న గురువులను చూడండి ఒకసారి, యూట్యూబ్లోకి వెళ్ళండి, మీకు గురువులు ఎవరో డైరెక్ట్ గా తెలియదు అనుకోండి. పోనీ ఎంతమంది గురువులు ఉన్నారని యూట్యూబ్ లో కొట్టి వాళ్ళందరినీ చూడండి. కళ్ళజోళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, వృద్ధులు అయిపోయిన వాళ్ళు ఎంతమంది, పళ్ళూడిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుస్తారు మీకు. మాట్లాడుతుంటే మాట తడబడిపోతున్న వాళ్ళు ఎంతమంది, నడవలేని వాళ్ళు ఎంతమంది, నడిపించుకుంటూ శిష్యులు తీసుకొచ్చి కూర్చోబెడుతుంటే అలా చూసి ఊరికనే చెయ్యూపి ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది. చూస్తే ఏమవుతుంది? ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేను అంటే శారీరక ధర్మాలను ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకోలేనప్పుడు ఎందుకు మహిమలు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు మాయలు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ఆ హోమాలు చేసుకోండి, యాగాలు చేసుకోండి, యజ్ఞాలు చేసుకోండి, ఇవి చేసుకోండి, అవి చేసుకోండి, మీకు కలిసి వచ్చేస్తుందని ఎందుకు చెబుతున్నారు? మీకే కలిసి రాలేదుగా. అలా నేను ఎవరిని కించపరచట్లా. నువ్వు ఏం చేసినా నీ కంటి చూపు నువ్వు కళ్ళజోడేసుకున్నావు, నువ్వేం చేసినా నీ చెవి వినికిడి తగ్గిపోయిన చెవిటి మిషన్ పెట్టుకున్నావు, నువ్వేం చేసినా నీ పళ్ళు ఊడిపోతున్నాయి, నువ్వేం చేసినా నీ శరీరం ఒడిలిపోతుంది, నువ్వు నడవలేకపోతున్నావు, పక్కన ఉన్న శిష్యులు సాయం పట్టాల్సి వస్తుంది నీకు, నువ్వు తిన్నది నీకు అరగటల్లా. అనేక మంది గురువులు, అనేక మంది మహాత్ములు మీరు వెళ్ళి కనుక్కోండి. అనేక మంది డాక్టర్ల దగ్గర చక్కగా వైద్యాలు చేయించుకొని అనేక మంది బీపీలకి, షుగర్లకి, రకరకాల జబ్బులకి, కిడ్నీ వ్యాధులకి అనేక రకాలుగా మందులు వాడుకుంటానే ఉన్నారు. కానీ మనకు చెప్పరు. స్టేజీల మీద మేకప్ వేసి వచ్చి కూర్చొని చక్కగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఈ సత్యాన్ని నేను చెబుతుంటే నేను మహాత్ముల్ని తిడతానని అనుకుంటున్నారు. అస్సలు తిడతలేదు బాబు, అది సత్యం. ఎవరైనా శరీరం వదలాలి అనే సత్యం నీకు అర్థం అవడానికి చెబుతున్నా. నువ్వు మహాత్ములంటే మహిమలు అనుకుంటున్నావు, మహిమేం లేదు. వాళ్ళనే చూడరాదు, వాళ్ళ పళ్ళు ఊడిపోయినాయి, వాళ్ళ శరీరం సన్నగిల్లిపోతుంది, శక్తి ఉడికిపోతుంది, కంటి చూపు కనపడతలేదు, చెవి వెనుకటి తగ్గిపోయింది, తినలేకపోతున్నారు, తింటే అరగట్లేదు. ఇప్పుడు అసలు తింటే అరక్కపోవటం కాదు, బోల్డ్ మంది మహాత్ములకు మోషన్లకు వాడుకుంటున్నారు. నీకు తెలుసు అండి? నాకు తెలుసు. నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు, నా మిత్రుడు ఒక ఆయన హాస్పిటల్లో పనిచేస్తాడు. ఎందుకు చెప్పటం ఇవన్నీ ఊరికనే. ఆ హాస్పిటల్కి ఒక పెద్ద గురువుగా చలామణి అయిపోయి పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల్ని ఆశీర్వదించేసేటువంటి గురువుగా చలామణి అయిపోయినటువంటి వ్యక్తి ఆ హాస్పిటల్కి వచ్చేసి అక్కడ డాక్టర్కి చూపించుకుంటున్నాడు. నాకు అసలు యూరిన్ ఆగట్లేదు, దాని అంతటా వచ్చిచేస్తుంది, ఈ సభల్లో, ఈ సమావేశాల్లో, ఈ ప్రయాణాల్లో నాకు చాలా ఇబ్బంది అవుతుంది, 5 నిమిషాలకు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, అసలు ఏంటి నా పరిస్థితి చూడండి అని. మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటి? నేను భగవంతుడు రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, ఈ బాధలు పోగొడతాడనే వాళ్ళ బాధలే పోలా. కానీ ఆయన ఎలా ఉంటాడు తెలుసా? అన్ని డ్రెస్సు, గెటప్, ఆయన చేతిలో దండాలు, కమండలాలు అన్నీ అయ్యే ఉంటాయి. ఋషుల గెటప్ లోనే ఉంటాడు ఆయన, గురువుల గెటప్ లోనే ఉంటాడు. అసలు వస్త్రధారణ, సన్యాసి వస్త్రధారణ. ఇలా ఎంతో మంది తెలుసు నాకు.
ఎందుకనంటే నేను ఆ గురువుల గురించి తిరిగాను, తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నా మీకు తెలుస్తాయి. అసలు ఇప్పుడున్న గురువులు అందరికీ వైద్యాలు చేస్తున్న డాక్టర్లను బయట పెట్టేయమనండి, చెప్పకమనండి వాళ్ళకి ఏమేమి జబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు. అసలు ఒక్కొక్క గురువుని తనకున్న జబ్బులు మొత్తం ఓ పుస్తకాలు రాయమనండి, ఎవరికైనా నిజాయితీగా చెప్పమనండి. యూట్యూబ్ వేదికల మీదకి వచ్చి ఏది ఉంటే అది, నాకు జలుబు చేసింది, నాకు దగ్గు వచ్చింది, నాకు కళ్ళు కనపడతలో, నాకు చెవులు కనపడతలో, చూపు తగ్గింది, ఇలా అన్ని చెప్పమని చెబితే అన్ని మనలాగానే ఉంటాయి, సహజంగానే ఉంటాయి. ఇంకా వాళ్ళకంటే మనమే బెటర్ లాగా ఉంటాం. నాకు చాలాసార్లు ఒక సామాన్యుడు, ఈ మహాత్ములు గురువుల కంటే సామాన్యుడు ఎంతో చక్కటి ఆరోగ్యంతో బతికాడు అనిపించింది. కారణం ఏంటో తెలుసా? చగ్గాళ్ళు ఏ పొలం పనులు చేసుకొని, ఏ శారీరక శ్రమలో చేసుకొని, నిత్యం శరీరానికి అవసరమైంది ఇచ్చుకొని, ఆ శ్రమతో, శారీరక శ్రమతో వాళ్ళ ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటికి నాకు తెలిసి 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఊరికి అనారోగ్యాలు పాలైపోయి, కిడ్నీలు చెడిపోయి, గుండెలు హార్ట్ల ఆపరేషన్ చేయించుకున్న గురువులు ఎంతో మంది ఉన్నారు. కిడ్నీల ప్రాబ్లంలు చేయించుకున్న వాళ్ళు ఎంతో మంది గురువులు ఉన్నారు. కిడ్నీల ప్రాబ్లంతో చచ్చిపోయిన గురువులు ఎంతో మంది ఉన్నారు. హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోయిన గురువులు, మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లం, అన్ని రకాల జబ్బులకి మందులు వాడుకుంటున్న గురువులు ఎంతో మంది ఉన్నారు. మరి ఏమయ్యా గురువులు మహాత్ముల మీద పడ్డావని నన్ను అడుగుతారు. నాకేం పని అండి, నేను అందులోంచి వచ్చా. నాకు గురువులు మహాత్ములు అంటే చాలా ఇష్టం. కానీ సత్యతే, శరీర ధర్మాలు రక్షింపబడవు. శరీర ధర్మమే మారితే ఏమైంది? ప్రకృతి మార్పు అయిపోయింది. కానీ ఆ ప్రకృతి మార్పు, శరీర ధర్మాలు, రక్షణలే మనం మహిమలని పేరు పెట్టుకోం. మహిమ అంటే ఏంటి? సహజంగా సృష్టిపరంగా జరగని దాన్ని జరిగేటట్టు చేసుకోవడం. నా ప్రయత్నంతో ఇప్పుడు నాకు 100 రూపాయలు వస్తాయి, కానీ నాకు 1,00,000 రూపాయలు రావాలి, మహిమ. అందుకని ఇప్పుడు ఈ 100 రూపాయల నుంచి ఒక 50 రూపాయలు తీసుకెళ్లి మా గురువు గారికో, ఆ మహాత్ముడు గారికో, ఆ సిద్ధ పురుషుడు గారికో ఆ మహిమ చేసి ఆయనకి ఇస్తా. ఆయన నన్ను నమ్మిస్తా ఉంటాడు, నీకు వస్తాయి అని. అందుకని నేను సంపాదించిన 100లో ఒక 50 ఆయనకి ఇస్తా ఉంటా. ఎప్పటికైనా 1,00,000 వస్తా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటా. రాదు. అటువంటి మహిమలో మీరు ఎదురు చూస్తున్నారు. నా జబ్బులు తగ్గిపోవాలి, మా అన్ని తగ్గిపోవాలి. కాదు, నీ ప్రయత్నంతో నీకేమవుద్దో అదే, అంతకంటే ఇంకేమవుద్దు. సృష్టి నియమములు ఎవరికే మార్చబడవో, దేవుడికైనా మార్చబడవు. అదేంటంటే దేవుడికి మార్చబడవా అంటే మార్చబడవని రామాయణం చెబుతుంది. శ్రీరామచంద్రుల వారికి అక్కడ చెప్పారు, నాయన నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి. సీతమ్మ తల్లి వెళ్ళిపోయిందని ఆయన బాధపడుతుంటే అనేక సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరులకి, నాయన నువ్వు భగవత్ స్వరూపుడివి, విష్ణుమూర్తివి, అవతారం ఎత్తొచ్చావు, రామచంద్రుడికి అవతారం ఎత్తావు అంతే, నువ్వు భగవత్ స్వరూపుడివి, నీకు బంధాలు లేవు, బాధలు లేవు, దుఃఖాలు లేవు, నువ్వు అనంత విశ్వ శక్తివి. విష్ణువు అంటే సర్వవ్యాపి అని. నువ్వు విష్ణు స్వరూపాన్ని ఏం చెబితే ఆయన ఏమన్నారో తెలుసా? కాదు, నేను దశరథ పుత్రుణ్ణి, రాముణ్ణి అన్నాడు. ఎందుకని? అవతారం తీసుకున్నా, నేను శరీరం ధరించింది దశరథ పుత్రుడు రాముడుగా. ఆ రూల్స్ అన్ని నాకు వర్తిస్తాయి. దశరథ పుత్రుడు రాముడు అనబడే మానవుణ్ణి నేను అంటే ఏంటి? ఆ దైవత్వం, అదే ఆత్మశక్తి. ఒకవేళ దేవుడే స్వయంగా దిగొచ్చి దేవుడని ఆరాధింపబడినా అదే ఆత్మశక్తి తన నిర్ణయంతో తాను కల్పించుకున్న సృష్టిది. ఆ సృష్టి నియమం తనకెందుకు మార్చుకుంటుంది? మార్చుకోదు. ఎవరి శరీరాలైనా అంతే. అలాగే మనం ఆత్మశక్తి స్వరూపులమే, మన శరీరాలైనా అంతే. అందుకే శ్రీరామచంద్రులు వారు అన్ని కష్టాలు పడి, రామాయణము అంటే ఏంటో తెలుసా? రాముడు నడిచిన మార్గము. అది అంటే ఒక దేవుడు మనిషిగా భూమి మీదకి వస్తే, శరీరం ధరిస్తే ఎలా ఉంటది, ఎలా నడుస్తాడంటే మనుషుల్లానే నడుస్తాడని నిరూపించబడిన సత్యం. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. ఇప్పుడు రాముడు దేవుడు కదా, ఊరికి అన్ని జరిగిపోయినాయి అంటే ఆయనకి ఏం జరగలా. యుద్ధాలు చేయాల్సి వచ్చింది, సైన్యాన్ని తీసుకోవాల్సి వచ్చింది, సుగ్రీవుడికి సహాయం చేయాల్సి వచ్చింది. సుగ్రీవుడి సహాయంతో సీతమ్మ తల్లి జాడ కనుక్కొని ఆ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ పెద్ద వానర సైన్యాన్ని తీసుకొని అక్కడ బ్రిడ్జి నిర్మించుకొని సముద్రం మీద బ్రిడ్జి కట్టి అటేపు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేస్తుంటే, రావణాసురుడు తరపు వాళ్ళు ఎంత భయంకర యుద్ధం చేశారు అంటే అసలు లక్ష్మణుడు మూర్ఛల్లిపోయాడు. ఎంతో మంది రాముడు తరపు వాళ్ళు అక్కడ చనిపోయారు, మూర్ఛల్లిపోయారు. అంత భయంకర యుద్ధం జరిగింది. దేవుడు కదా అని ఇంకేం ఫ్రీగా యుద్ధం జరిగిపోవాలి అక్కడ. ఇలా అని చేతులు తిప్పేస్తే ఏం అవ్వాలి. అందుకే రామాయణం చదవండి, మహాభారతం చదవండి. దేవుడుగా కాదు, సహజ మానవుల జీవితంగా దేవుడే మానవుడిగా వస్తే అలా ఉన్నప్పుడు మానవులమైన మనం ఇంకా దేవుళ్ళు ఆత్మశక్తి స్వరూపులం అని మనకు తెలియదు కదా. తెలిసినా ఇలాగే ఉంటది.
ఎందుకని రాముడికి తెలుసు తాను విష్ణువు అని. కానీ ఆయనే చెప్పారు అందరూ నువ్వు విష్ణువు, నువ్వు విష్ణువు, నువ్వు విష్ణువు, దైవస్వరూపుడు, నువ్వు ఇలా చింతించకూడదు, నువ్వు ఇలా బాధపడకూడదు, నువ్వు ఇలా నిరుత్సాహానికి నువ్వు ఇలా లోనవ్వకూడదు అంటే ఆయన చెప్పాడు కాదు నేను దశరథ పుత్రుడైన రాముణ్ణి, మానవుణ్ణి అని చెప్పాడు. ఎందుకని మానవ ధర్మాల శరీరం ధరించినప్పుడు అది అలాగే పనిచేస్తుంది. మీరు చూడండి, కంటెంబడి నీళ్లే వస్తాయి, ఎప్పటికి కంట్లో పుసులే వస్తాయి, చెవిలో గుబులే వస్తుంది, ముక్కులోంచి జలుబే వస్తుంది, మారవి. చెవుల్లోంచి నీళ్లు రావు. మనకి ఏడుపు వస్తే చెవుల్లోంచి నీళ్లు రావు, కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. మనకు ఆనందం వచ్చిన ఆనంద బాష్పాలు కళ్ళల్లోంచి రాలుతాయి, చెవుల్లోంచి రాలవు. ధర్మాలు ఎవరికైనా ఆ విషయం మీకు అర్థమైతే అది అర్థం అవ్వటానికే ఇతిహాసాలు చెప్పారు. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని రామాయణ మహాభారతాలు. ఇతర మతాల్లో కూడా చెప్పు ఉండొచ్చు, కాకపోతే వేరే దేశాల్లో ఏర్పడినాయి. అంత దూరం వెళ్ళి అవి తెలుసుకోవాల్సిన అవసరత మనకు రాలేదు. ఏదో కొంత నా బోటోడు తెలుసుకున్నాను, నేను కొన్ని మతాల వరకు తెలుసుకున్నాను వెళ్ళి. ఆ దేశకాల పరిస్థితుల్లో ఏర్పడినాయి. సరే ఇక్కడ వాళ్ళకి బాగా అవి కూడా చెప్పచ్చు, ఆ గ్రంథాల్లో కూడా చెప్పగలను. కానీ వినేవాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఈ గ్రంథాల్లో బాగా అర్థమవుతాయి కాబట్టి ఇవన్నీ తెలిసినవి వాడుకలో ఉన్నాయి కాబట్టి బాగా వాడుకలో ఉన్నదాన్ని చెబుతున్నా. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే చదువు రాని వాళ్ళకి, సామాన్యులకు కూడా జీవితం చక్కగా అర్థమయ్యి వాళ్ళు ఆ జీవితాన్ని గడుపుతూ అనంత ఆత్మజ్ఞానం వైపు సాగాలని. అంతే తప్ప ఏదో మార్పులు చెందిపోతాయి అనుకోబాకండి. ఇప్పుడు మన సోదరులు ప్రశ్నల్లో ఆయన అన్నారు ఈ ఆలోచనలతో, అంటే నేను చాలా శీర్షికల్లో చెబుతాను కొంత సమయం మిగిల్చుకోండి, ముందు జీవితంలో కొంత సమయం మిగిల్చుకోండి. దేనికి? నన్ను నేను పరిశీలించుకోవటానికి, నన్ను నేను గమనించుకోవటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి, నన్ను నేను అర్థం చేసుకోవటానికి. అసలు నన్ను నేను తెలుసుకోకుండా ప్రపంచాన్ని చూసి ఏం చేస్తాను? నా గుణాలు నేను తెలుసుకోకుండా, నా బుద్ధులు నేను తెలుసుకోకుండా, నా స్వరూప స్వభావాలు నాకు తెలుసుకోకుండా, నా గురించి నాకు పూర్తిగా నాకేమీ అర్థం కాకుండా నేను ప్రపంచం మొత్తం తెలుసుకుంటున్నా. నా భార్యను తెలుసుకుంటున్నా, పిల్లల్ని తెలుసుకుంటున్నా, ప్రపంచంలో నా చుట్టూ ఉన్న వాళ్ళని తెలుసుకుంటున్నా, ప్రపంచంలో విషయాలను తెలుసుకుంటున్నా. నా సుఖదుఖాలకు కారణం వాళ్ళు అనుకుంటున్నా. ఒక్కసారి నా లోపలికి వెళ్ళి నేను తెలుసుకుంటే నా సుఖదుఖాలకు కారణం మొత్తం నేను స్వీకరించిన భావాలు. ఎందుకంటే నా భార్య నా లోపలికి రాలేదు, నా కొడుకు కూతురు, నా డబ్బు, నా సంపదలు, నా వస్తువులు, ఈ ప్రపంచం ఏది కూడా నేను స్వీకరించకుండా నా లోపలికి రాలేదు. లోపల నేనే దాన్ని ముడేసుకొని కట్టేసుకొని అక్కడ కూర్చొని భావించుకొని ఊహించుకొని అసలు లేని మనసులో ఊహలతో బాధపడుతున్నాను. అసలు మనసే లేదు అక్కడ. మనసు అనేది ఊరినే నీడ. ఒక మనిషి మీద వెలుగు పడినప్పుడు ఆ మనిషికి సంబంధించిన నీడ పక్కన పడుతుంది. అలాగే మనసు అనేది ప్రాపంచిక విషయాలను ఈ శరీరంతో, ఈ శరీర ఇంద్రియాలతో మనం అనుభవించినప్పుడు పడినటువంటి నీడలు, ముద్రలు, గుర్తులు, జ్ఞాపకాలు అంతే. కేవలం అక్కడ ఏం లేదు. కానీ అది భావించుకొని ఊహించుకొని భయపడిపోతూ, కంగారు పడిపోతూ, ఆదుర్ద పడిపోతూ బతుకుతూ ఉంటా. ఇది మనుషులందరికీ ఇలా అలవాటైపోయింది. ఇప్పుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయినప్పుడు శ్రీరామచంద్రుల వారు ఇక నేను జీవించటం అసలు అనవసరం, నా సీత లేని జీవితం అనవసరం, సీతమ్మ తల్లిని ఎవరో చంపేసి ఉంటారని భావించారు ఆయన. మరి వెళ్ళి రామాయణం చదువుకోండి మళ్ళీ ఒకసారి. కాబట్టి నేను బ్రతకటం అనవసరం, అసలు ఈ శరీరం త్యజించేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. లక్ష్మణుడి దగ్గరుండి అన్నీ మళ్ళీ నచ్చ చెప్పి కాపాడి శ్రీరామచంద్రుడికి అండగా ఉన్నాడు ఆయన. అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలి అంటే శ్రీరామచంద్రుడికి కూడా శరీరం వదిలేయాలి అంటే బాధ తట్టుకోలేక శరీరం వదిలేయాలి, నా సీత లేకపోతే నేను బతకలేను అనే అంత శరీరం వదిలేయాలి అనే అంత ఆత్మహత్యాభావం కలిగింది ఆయనకి. అంటే ఎంత డిప్రెషన్ అండి అది. అది అలా ఉంటుంది ఎవరికైనా అంతే అని చెప్పడానికి కదా అక్కడ రాశారు. ఆయన దేవుడిని మహిమలు చేసేయచ్చు కదా. అక్కడ మహిమలో మాయలు ఇప్పుడు మనకు తగులుతున్నటువంటి మహితాత్ములు, మహిమాత్ములైనటువంటి గురువులు, సిద్ధులు, సిద్ధపురుషులు, యోగులు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు ఈ మహిమల ప్రచారం, మాయల ప్రచారం చేసేవాళ్ళు లెక్క ప్రకారం అయితే ఇప్పుడు రామచంద్రుడికి ముందే తెలుసు కైకమ్మ తల్లి అడుగుతుందని, రాజ్యంలో అడుగుద్దని ముందే తెలుసు. వాళ్ళు మహిమలు మాయలు కదా. అసలు ఆయన వెళ్ళకుండా దానికి ఆయన మహిమతో మనసును మార్చేసి ఆయనే రాజుగా ఉండిపోవాలి, అప్పుడు ఇన్ని కష్టాలే ఉండవు. కాబట్టి అక్కడేం మహిమ జరగలేదు, ఆయనకు తెలియదు. ఆమె అడిగింది తల్లి కదా, ఇంట్లో గొడవలు ఎందుకని ధర్మ ప్రకారం వెళ్ళిపోయాడు ఆయన. ఇంట్లో గొడవలు ఎందుకు అని. ఇప్పుడు ఒక మంచివాడు మన ఇంట్లో గొడవలు ఎందుకు అనుకొని తానే మౌనంగా వెళ్ళిపోతాడు. ఒక మంచివాడి ప్రవర్తన అలా ఉంటుంది. అందుకని ఆయన మంచివాడు కనుక, ధర్మాత్ముడు కనుక అందరం కలిసి ఉంటున్నాము, ఎప్పటి నుంచో కలిసి ఉన్నాము, అందరం కలిసిమెలిసి ఉండే పెద్ద కుటుంబం మాది, పైగా రాజులు మేము, రాజు కుటుంబం మాది,
ఎందుకు ఊరికనే గొడవలు గోలలో నేను వెళ్ళిపోతే నా భార్యను తీసుకెళ్ళిపోతే మిగిలిన రాజ్యము రాజ్య ప్రజలు అంతా హాయిగా ఉంటారులే అని ఆయన దాన్ని నేను వెళ్ళిపోయారు. ఎందుకని గొడవలు ఎందుకు అనుకునేవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి, రాముడిలాగానే ఉండాలి. ఎందుకని కుటుంబం మీద ఎవరితో యుద్ధం చేస్తాం? తల్లిని చంపేస్తామా, తండ్రిని చంపేస్తామా, అన్నదమ్ములను చంపేస్తామా, అక్క చెల్లెల్ని చంపేస్తామా, ఎవరిని మోసం చేస్తాం, ఎవరితో గొడవలు పడతాం, ఎవరితో కొట్టుకుంటాం, ఎవరితో తగాదాలు పడతాం? మనోళ్లే గాళ్ళు. అందుకని రాముడు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వాళ్ళు తగాదాలు పడి కోర్టులకు వెళ్ళి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చంపేసుకుంటున్నారు కూడా. మంచివాడు కనుక ఆయన వెళ్ళిపోయి చూపించాడు ఇలా ఉండాలి మంచివాళ్ళు అని. అంతే. అలా ఉండలేకపోతే ఉండలేకపో. అలానే వెళ్ళినాక ఎన్నో బాధలు పడ్డారు. అలాగే అక్కడ మహిమలు మాయలు ఈ మంత్రతంత్ర యంత్రాలు ఇవన్నీ నిజమే అయితే రామచంద్రుల వారికి ముందే తెలియాలి. వచ్చింది బంగారు లేడు కాదు, ఆడు మారీచుడు మారు వేషం వేసుకొచ్చాడని తెలియాలి. అదంతా నటనని తెలియాలి. అక్కడేం తెలియలేదే. రామచంద్రుడు బంగారు లేడు అనుకుని సీతమ్మ తల్లి అడిగితే దాన్ని తెస్తానని లక్ష్మణుడికి చెప్పి నేను వెళ్ళి ఆ లేడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను, ఆ లేడిని పట్టుకొస్తాను నేను, నువ్వు జాగ్రత్తగా చూస్తా ఉండు లక్ష్మణ ఇక్కడ మీ వదిన గారిని అని చెబితే లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య బంగారు జింకలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రపంచంలో బంగారు జింకలు ఉంటాయి అనేది నేను ఎక్కడ వినలేదు, ఇదేదో మాయాజాలమేమో అన్నయ్య జాగ్రత్త అని, అనవసరం ఎందుకు వదిలే అని. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడు, ఆ మాత్రం విఘ్నత లేనివాడు కాదు శ్రీరామచంద్రుడు, తెలియనివాడు కాదు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి మనం. ఏంటంటే ఒకవేళ అది బంగారు జింకే అయితే అంటే భార్య అడిగింది కాబట్టి భర్త ప్రయత్నించాలి. ఎందుకని ప్రయత్నించగలిగిన సామర్థ్యం ఉంది అక్కడ. బంగారు జింకే నిజంగా ఉండుంటే ఒకవేళ మనకు తెలియక ప్రపంచంలో ఉండొచ్చు. కాబట్టి మాయలు మహిమలు లేవు చూడండి అక్కడ ఎంత ప్రాక్టికల్గా ఉందో. ఎవరుంది అక్కడ? దేవుడు. సాక్షాత్తు దేవుడు ఉన్న చోట, దేవుడుగా పూజింపబడుతున్న ఆయన ఉన్న చోట మాయలు మహిమలు లేవు. వీళ్ళే మాయలు మహిమలు ఉన్నాయని ప్రచారాలు చేస్తే తిరుగుతున్నారు ప్రపంచం అంతా. జబ్బులు తగ్గించేస్తాం, ఇది చేస్తాం అని. అన్ని మతాల్లో ఇక్కడే కాదు. ఇంకా మీరు ఎలా నమ్మాలో ఎవరిని నమ్మాలో మీ ఇష్టం. రామాయణం ఎందుకు రాశారు, ఈ మహాభారతం ఎందుకు రాశారో మీ ఇష్టం చూసుకోండి. ఆయన ఏం చెప్పారు? ఒకవేళ బంగారు లేడే అయితే తీసుకొచ్చి మీ వదినకి ఇస్తాను, ఇక్కడ ఆశ్రమంలో ఉంటది. కాదు బంగారు లేడి కాదు మాయాజాలం అయితే అని చంపేస్తాను, చచ్చిపోతాడు. ఇటువంటి మాయాజాలం చంపేయాలి. రాజులుగా మన కర్తవ్యం అది. ఎందుకని వేరే వాళ్ళని కూడా ఇలాగే మోసం చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి అది ఆయన పట్ల ఆయనకున్న నమ్మకము ధైర్యము. ప్లస్ నా భార్య కోసం అసలు నేను ప్రయత్నించానుగా, భార్య కోసం నా ధర్మం నేను చేయాలిగా బాధ్యతగా. ఏదో పాపం నాతో అడవికి వచ్చేసింది, అక్కడ రాజ్యంలో ఉండమన్నారు ఆయన. వనవాసానికి నేను కదా వెళ్లాల్సింది, నువ్వు ఉండిపోమ్మా సీతమ్మ, నీకేం ఇబ్బంది ఉండదు, మా వాళ్ళంతా మంచివాళ్ళు, నేను జాగ్రత్తగా చూస్తారు, నేను వనవాస కాలం అయినాక తిరిగి వస్తాను, నువ్వు రాజ్యంలో అంతఃపురంలో ఉండిపో, అడవుల్లో ఇబ్బంది పడతావని చెప్పారు పాపం ఆయన. భార్యని సుఖంగా ఉండమని చెప్పారు. అప్పుడు ఆవిడ చెప్పింది, భర్త ఎక్కడుంటే భార్యకి అక్కడ సుఖం, కానీ నేను ఇక్కడ నాకెందుకు ఈ సుఖభోగాలు, నేను మీతో పాటే ఉంటా, ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదండి. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో కూడా చెప్పారు వాళ్ళు. అక్కడ మహిమలు లేవు, మాయలు లేవు, ఏమీ లేవు. ఆమె ఏంటి, మీ వాళ్ళు ఏంటి, మీ వాళ్ళు అలా, మీ వాళ్ళు ఎలా అని వాళ్ళని తిట్టలేదు. ఎలా అంటారా, ఎంత మోసం చేస్తారా, ఏం అనలేదు ఆమె. ఈ గొడవలన్నీ నాకెందుకు, ఆమె పెద్దవాళ్ళని గౌరవించింది, రాముడితో పాటు వెళ్ళిపోయింది చక్కగా. ఇక్కడ నేను చెప్పేది అది, మీరు ఆ ప్రాక్టికాలిటీని ఎప్పుడైతే తీసుకోరో మీ జీవితంలో మీరు ఏమీ జ్ఞానాన్ని పొందలేరు. మీరు ప్రాక్టికాలిటీని ఎప్పుడైతే తీసుకుంటారో జీవితంలో వచ్చేటువంటి సమస్యలు మీకు పెద్ద భూతత్వంలో కనపడవు. సమస్యలు అయితే వస్తాయి. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు, కొంచెం ఇదంతా విసుగ్గా ఉంటుంది, చికాకుగా ఉంటుంది, స్తబ్దతగా ఉంటుంది, నిస్పృహగా ఉంటుంది జీవితం అని. ఎందుకని బాధ్యతలు ఉన్నాయి, చేయాల్సినవన్నీ చేస్తున్నాను. మనమైనా అంతేగా. సమయం మిగులుతుంది నాకు. నేను ఆధ్యాత్మికతలో అందరికీ ఫస్ట్ చెప్పే సమయం మిగిల్చుకోండి అని చెబుతాను. నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి అది కూడా చెప్పారు ఆయన. సమయం ఉంది, సమయం మిగులుతుంది. కానీ ఆ మిగిలిన సమయం ఎలా గడుస్తుంది అంటే నిస్పృహతో గడుస్తుంది, నిర్వేదంతో గడుస్తుంది, స్తబ్దతగా గడుస్తుంది, బాధగా గడుస్తుంది. ఎందుకని ఈ ఆలోచనలు, ఇప్పుడు ఈ బాధ్యతలు ఏంటి, తప్పనిసరి బాధ్యతలు ఏంటి, నేను చేయాలి ఎలా అన్నప్పుడు నా చేతిలో ఏమీ లేదు కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు నేనున్నాను, నా భార్య ఉంది, మా అత్తగారు ఉన్నారు, నాకు కొడుకు ఒక కూతురు ఉన్నారు. కూతురు చదువుకుంటుంది, కొడుకు చదువుకుంటున్నాడు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు. అత్తగారు మా ఇంట్లోనే ఉంది. ఆవిడ ఏ రోజు ఏ అనారోగ్యానికి లోనవుతారో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ పేషెంట్, బోల్సార్లు శ్రోదైపోయారు, బోల్సార్లు హాస్పిటల్లో జాయిన్ చేసాం, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వయసు రీత్యా వచ్చిన ప్రాబ్లమ్స్. ఈ రోజు బాగానే గడిచింది అనుకుంటాం, ఏ రోజుకి ఆ రోజు. గడవకపోతే మళ్ళీ అన్నీ చెయ్యాలి.
అనేక సార్లు అసలు ఆయనకు స్పృహ లేకపోతే నా భార్య పాపం సొంత తల్లిగారు, నా భార్య తల్లిగారు మలమూత్ర విసర్జనలు ఈయనే ఎత్తిపోసింది, ఆమెకు ఆయుష్యం కూడా తెలియదు. తప్పదు, అది మీరు వృద్ధాప్యం. మళ్ళీ కోలుకున్నప్పుడు అన్నీ తెలుస్తూ ఉంటాయి. మళ్ళీ ఏదో వాళ్ళ పనులు చేసుకుంటూ కొంచెంగా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ టెన్షన్లు కాదనుకుంటున్నారు ఏంటి? నిత్యము టెన్షనే. అసలు ఒకసారి ఫోన్ మోగితే నాకు, అంటే నేను సపరేట్గా పై ఫ్లోర్లో ఉంటా, మా అత్తగారును మా మిస్సెస్ కింద ఫ్లోర్లో ఉంటారు. నాకు ఫోన్ మోగితే కంగారు పడతా. ఎందుకంటే మా అబ్బాయి నుంచి ఏమొచ్చిందో, మా అమ్మాయి నుంచి ఏమొచ్చిందో, మా అత్తగారికి ఏమైందో, ఏంటో ఫోన్ మోగిందని. ఎందుకంటే బయట నుంచి నాకు ఎవరు చేయరు. నేను జీవితకాలం మౌనం పెట్టుకుని కూర్చున్నాను, నాకు బయట నుంచి ఏ ఫోన్లు రావు. ఎందుకని? ఫోన్ చేయాల్సిన అవసరత లేదు, అన్ని ప్రశాంతంగా ఉంటే ఏం ఉండదు. అంటే మా పిల్లలు ఎప్పుడన్నా సరదాగా మాట్లాడటానికి చేస్తారు, నాకు ఉంటుంది ఆదుర్దా. ఇప్పుడు ఫోన్ మోగితే బాబాయ్ మా అత్తగారికి ఏమన్నా అయిందా, మా మిస్సెస్కి ఏమన్నా అయిందా, ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనిపిస్తుంది. అది ఇప్పుడు పిల్లలు ఏంటి, అసలు వీళ్ళు సెటిల్ ఎప్పుడు అవుతారు, అసలు వీళ్ళకి సరైన ఉద్యోగాలు వస్తాయా లేదా, ఆడపిల్లలు ఉంది పెళ్లి చేయాలి, జీవితకాలం మౌనం పెట్టు కూర్చున్నాను, అసలు పెళ్లి చేయగలనా లేనా, నా వల్ల అవుద్దా, అసలు పెళ్లి చేయగలనా. ఎందుకంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలేశాను, ధన సంపాదన వదిలేశాను, ఏదో జీవితం గడుపుతున్నాను. అలా రేపు నా కొడుకు పెళ్లి చేయగలనా, నా సొసైటీలో ఒకప్పుడు నాది మంచి విపరీతమైన స్టేటస్లో ఉన్నా నేను, ఎందుకని అన్నీ చేస్తున్నప్పుడు. ఇప్పుడు అన్నీ వదిలేశాను, నాకు మనుషులతో సంబంధం లేదు, నాకే స్టేటస్ లేదు. నాకు అనిపిస్తుంది అసలు నా కొడుకు మంచి సంబంధం వస్తుందా, పెళ్లి చేయగలుగుతానా, అసలు అడిగి మంచి ఉద్యోగం వస్తుందా, ఎలా బతుకుతారో పాపం వీళ్ళు, నేను ఇవన్నీ వదిలేశానే, అనవసరంగా వదిలేశాను, జీవితకాలం మౌనం పెట్టుకున్నానే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ నేను మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఇదే, ఆత్మజ్ఞాన మార్గం నాకు కావాలి, తెలియాలి. కుటుంబ జీవితపు ఆలోచనలు వచ్చినప్పుడు ఇది అనిపిస్తుంది. మొట్టమొదటి నుంచి అసలు ఈ దేవుడు ఎవరో తెలుసుకోవాలని బయలుదేరాను నేను. సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలని. ఎక్కడ నాకు బ్రేకులు లేవు. డబ్బుగాడ ఆగల, కీర్తిగాడ ఆగల, దేనికాడ బంధింపబడి ఆగల. అన్ని చూసుకుంటూ నడుచుకుంటూ ప్రయాణించుకుంటూ వచ్చాం 35 ఏళ్ళు. ఇదిగో ఇక్కడ దాకా వచ్చాం, మీతో ఏం పంచుకుంటున్నా. అలా దేన్ని వదల కుటుంబంలోకి వెళ్ళి. ఎందుకంటే అన్నిటికంటే బెటర్ కుటుంబ జీవితమే. మీరు ఒక సాధువు సన్యాసి అయితే మీరు హాయిగా చక్కగా అన్ని బతకాలి అంటే మీరు పెద్ద సంస్థ తయారు చేసుకోవాలి, మీకు శిష్యుల్ని తయారు చేసుకోవాలి. మళ్ళీ పెద్ద సంస్థ, శిష్యులు, ఒక దేవుడు, ఒక ప్రచారం, ఒక విధానం ఒకటి అయినప్పుడు అది పెద్ద సంసారం అయింది. మామూలు కుటుంబం కంటే 100,000 కుటుంబాలు. మళ్ళీ ఏ పక్క నుంచి ఎవరు రాయేస్తారో తెలియదు. ఇందాకే చెప్పాను, మీకు ఎప్పుడు అపకీర్తి వస్తుందో తెలియదు. కొంచెం ఆడవాళ్ళతో క్లోజ్గా ఉన్నారంటే మీ పని అవుట్. మీరు ఆడవాళ్ళు ఏంటో కొంచెం మగవాళ్ళతో క్లోజ్గా ఉన్నారంటే మీ పని అవుట్. ఏం కాకపోయినా మీ మీద రూమర్ సృష్టించి మిమ్మల్ని లోపల పడేయచ్చు. రాజకీయ నాయకులకు ఎదురు తిరిగారంటే మీ పని అవుట్. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళైనా మీరు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళని, రాజకీయ నాయకుల్ని, డబ్బు ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ అండదండలుగా పెట్టుకుంటారు వాళ్ళకి. ఎందుకని ఏదైనా సమస్యలు వస్తే వీళ్ళని కాపాడుతారు, వాళ్ళ పవర్తో రక్షిస్తారని. ఇవన్నీ అందులో లోతుగా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తాయి, పైన ఉన్న వాళ్ళకి తెలియదు. నా అదృష్టం, నేను లోతుగా వెళ్ళే అవకాశం నాకు జీవితంలో భగవంతుడు కల్పించాడు. గురువులతో ఉండే అవకాశం, వాళ్ళ పక్కనే ఉండి దగ్గరగా నడిచే అవకాశం కల్పించాడు. 35 ఏళ్ళు అలా నడిచాను. కాబట్టి నాకు అర్థమైంది. మీకు అర్థం అవడం అసంభవం, ఎందుకంటే మీకు అసలు అనుభవమే అవ్వదు. కానీ చెబుతున్న మాటల్లోంచి కొంచెం తీసుకోండి. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు లేరు, ధర్మాలు ఇలాగే సాగుతున్నాయి. మహాభారతం అదేం చెప్పింది? కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడుగా. ఎన్ని కష్టాలు పడ్డారు పాండవులు, భిక్షం ఎత్తుకున్నారండి. చక్రవర్తులు, మహారాజులు, భీముడు బలం 1000 ఏనుగులు బలవంతుడు, భిక్షానికి వెళ్ళాడు, భిక్షాన్నం తెచ్చుకొని బతికాడు. కాలం అంతే, కాలం ఇటు తిరగేస్తుంది, అడు తిరగేస్తుంది. మన చుట్టూ ఈర్ష్యాలువులు, అసూయ పరులు ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు, కౌరవులు, వీళ్ళందరికీ పాండవులు అంటే అసూయ. అలాని పాండవులను ప్రేమించేవాళ్ళు అంటే అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ప్రేమిస్తాడు వాళ్ళని, పాండవుల్ని. నేను భగవంతుడు ప్రేమించినా కూడా మహాభారతంలో చాలా చిన్న ఇష్యూ, మహిమలు లేవు, మాయలు లేవు, ఏమీ లేవండి. ఎందుకు మహిమలు లేవంటావు, మాయలు లేవంటావు అని మీరు అయ్యే ఉదాహరణలు చెబుతానంటే ఇంక మీ ఇష్టం వచ్చింది మీరు తర్కించుకోండి, మీ లోపల మీ జీవితాలకు అప్లై చేసుకోండి. కానీ నేను చెప్పే సత్యం ఇంతే. నేను ఈ సత్యాన్ని తీసుకున్నాను కనుక అది చెబుతున్నాను. నేను ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉండి వాళ్ళకి అండదండలుగా ఉన్నా కూడా వాళ్ళ కష్టాలు పోలేదు, వాళ్ళ బాధలు పోలేదు, వాళ్ళ కన్నీళ్లు పోలేదు. ఏంటి భగవంతుడితో కలిసి ఉన్నా కూడా
అంటే ఏంటి, మానవ జీవితంలో నువ్వు మంచివాడివైనా నువ్వు చెడ్డవాడివైనా, నీకు భగవద్ అనుగ్రహం ఉన్నా, నువ్వు దైవ మార్గంలో నడుస్తున్నా, ఆత్మజ్ఞాన మార్గంలో నడుస్తున్నా, గురు మార్గంలో నడుస్తున్నా, నువ్వు ఏ మార్గాల్లో ఎలా నడుస్తున్నా, నువ్వు భౌతికంలో ఉన్నా ఆధ్యాత్మికంలో ఉన్నా, శరీరం ధరించి నువ్వు వంశ సాగుతున్నప్పుడు ఆ శరీర ధర్మాలు నీకు వర్తించబడతాయి. అలాగే నీ చుట్టూ ఉన్న మనుషులతో కలిసి నువ్వు సాగుతున్నప్పుడు, పాండవులది అంతే కదా, నీ మీద ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు, నీకు మేలు చేసేవాళ్ళు ఉంటారు. ఈర్ష్యపడేవాళ్ళు నీకు హాని చేస్తూ ఉంటారు, మేలు చేసేవాళ్ళు నీకు ఉపయోగపడుతూ ఉంటారు. కానీ మేలు చేసేవాడు సాక్షాత్తు భగవంతుడే అయినా కూడా కష్టాలైతే తప్పలేదు. అలానే మేలు జరగలేదంటే జరిగింది. ఎందుకు జరగలేదు? కష్టాలన్నింటి తర్వాత జరిగింది మేలేగా. మొత్తం దుర్యోధనుడు సమూలంగా శత్రువు అనేవాడు లేకుండా మొత్తం వినాశనం అయిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో. దుర్యోధనుడు మొత్తం సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా చనిపోయాడు. ఇప్పుడు పాండవులకి అసలు ఎదురు లేకుండా పోయింది. కానీ అంతకుముందు ఎన్ని బాధలు పడ్డారు వీళ్ళు? అంటే భగవంతుడు ధర్మరక్షణ నిమిత్తం వీళ్ళ వైపు ఉన్నాడు కనుక వీళ్ళు మిగిలారు, చెడంతా నశించింది. కానీ మిగలటానికి ముందు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని సంవత్సరాలు బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు. అవన్నీ తప్పవో. తర్వాత వచ్చింది రాజ్యం. వాళ్ళ రాజ్యం కూడా వీళ్ళకి వచ్చేసింది. వీళ్ళ రాజ్యమే కాదు, అసలు వీళ్ళకి ఎదురు లేకుండా పోయింది, వీళ్ళకి శత్రువే లేకుండా పోయింది. కానీ ఆ స్థితి రావటానికి ముందు ఎన్ని జరిగినాయి? అలా నువ్వు భగవత్ మార్గంలో జరిగితే ఏదో ఒక రోజుకి నీకు పాండవులకు వచ్చినట్టు ఒక శాంత స్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడు లేడు, కురుక్షేత్రం అయిపోయింది, అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు పాండవులకు ఎదురు లేదు. అసలు పాండవుల్ని బాధ పెట్టేవాళ్ళు లేరు, కష్టపెట్టేవాళ్ళు లేరు, ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. పాండవుల్ని బాధ అసలు ఎటువంటిది లేదు, శాంత స్థితికి వచ్చేసారు వాళ్ళు. అది ఎప్పుడు వచ్చింది? చివరిలో వచ్చింది. అలాగే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞాన మార్గంలో ధర్మంగా మంచిగా జీవించుకుంటూ వెళ్తే చివరిలో అయినా నీకు అది వస్తుంది, పాండవులకు వచ్చినట్టు. లేదా చివరిలో కూడా రాదు. చిట్ట చివరిలో కూడా నీ జీవితం నరకంగానే ఉంటుంది. చూడండి, చాలా మంది చనిపోవడం కూడా నరకంతో చనిపోతారు. అనేక వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, భయాలతో. నా కొడుకేమైపోతాడు, కూతురేమైపోతాడు, జీవితం ఏంటి ఎలా అల్లకల్లోలం అయిపోయింది, ఇదేంటి అని శాంతి లేకుండా అశాంతితో చచ్చిపోతారు. కాదు, ధర్మంగా మంచిగా బతికిన వాడు చావు ఎలా వచ్చిందంటే చిట్ట చివరి రోజులన్నీ శాంతంగా గడిచినాయి. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా. అది కృష్ణుడనే భగవంతుడితో నడవటం వలన, ధర్మంలోనే నడవటం వలన పాండవులకు కలిగిన లాభం ఏంటి? ఇప్పుడు ఇవాళైనా మనం మంచిలోనే ధర్మంగా ఉంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా జరిగే లాభం ఏంటి అంటే నీకు చివరి జీవితం అంటే తర్వాత రాబోయే రోజులు శాంతంగా ఉంటుంది. చివరి జీవితమా, మధ్యలో వస్తుందా, ఎక్కడ వస్తుందా అని కాదు పాయింట్ ఇక్కడ. అది ముగింపు ఏం చెబుతుంది అంటే హాయిగా ముగిస్తుంది. అసలు నీకు శత్రువే లేకుండా పోతాడు, కొన్నాళ్లే బాధ పెడతాడు, తర్వాత నీకు శత్రువులే ఉండరు. ఎందుకని? ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మంగా సాగిపో, నువ్వు మంచిగా సాగిపోదు, నేను రక్షించుకుంటూ వెళ్ళిపోద్ది. తాత్కాలికంగా నీకు అది ఇబ్బంది ఉంటుంది మధ్యలో. ఎందుకంటే శత్రువులు ఉన్నారు కనుక, ఈర్ష్యాపరులు ఉన్నారు కనుక, అసూయాపరులు ఉన్నారు కనుక. అలాగే కుటుంబ జీవితాల్లో కూడా ఓ అల్లాడిపోయి, ఓ బాధపడిపోయి, ఓ టెన్షన్ పడిపోయి చేసేది ఏముంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మా అత్తగారు ఏమన్నా ఈ బాబోయ్ ఏంటని ప్రతిరోజు అడుగుతాను, మీ అమ్మగారు భోజనం చేశారా, మీ అమ్మగారు కాఫీ ఇచ్చావా, మీ అమ్మగారు పడుకున్నారా అంటే ఏంటి, తిన్నారంటే బాగానే ఉన్నారు అని. బాగానే ఉన్నారా అని అడగటం ఎందుకని ఎలా అడుగుతాను. అన్ని కరెక్ట్ సమాధానం వేస్తే అమ్మాయి ఈరోజు బాగానే గడిచింది. ఏ రాత్రిపూట చిన్న సౌండ్ వచ్చి ఫోన్ మోగిందంటే ఉలిక్కిపడిపోతాను, ఎందుకంటే మా అత్తగారికి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని. అయితే మరి తప్పదుగా ప్రాబ్లం వస్తే చేయాలి. నాకు ఉంది ఆ ఉలికిపాటు, నాకు ఉంది నా పిల్లల పట్ల, నా కూతురు పట్ల, నా కొడుకు పట్ల, నా భార్య పట్ల, మా అత్తగారి పట్ల. ప్రస్తుతం నాకు ఉన్నోళ్ళు వీళ్ళు. ఎందుకని? జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నా బాధ్యతలు కాబట్టి. కానీ అది కాసేపే ఉంటుంది. ఆ ఉలికిపాటు కాసేపే, ఎక్కువసేపు ఉండదు. ఎందుకని అంటే ఇదిగో ఆత్మజ్ఞానం రోజు మీతో మాట్లాడుతూ, ఈ ఆధ్యాత్మిక చదువు రోజు చదువుకుంటూ, ఈ జ్ఞాన చదువు రోజు చదువుకుంటూ, నా స్వీయంలోకి నేను లోపలికి రోజు వెళ్తే అలా ఉలికిపాటు వచ్చినప్పుడు చెప్పుకుంటా ఉంటాను. నువ్వు చేయగలిగింది ఏముంది? సృష్టి ప్రకారం ఏం జరగాలో జరుగుద్ది. నీ ప్రయత్నం నువ్వు ధర్మంగా చెయ్యి. నీకున్నటువంటి ప్రేమ చేత, బంధం చేత, నీకున్నటువంటి వాళ్ళ మీద ఉన్న అభిమానం చేత నువ్వు కదులుతున్నావు రైటే. కానీ ఆ కదలికకు ఓ లిమిట్ పెట్టుకో. నేచర్ని దాటి నువ్వు వెళ్ళలేవు, ప్రకృతిని దాటి నువ్వు వెళ్ళలేవు. ప్రకృతిలో ఏం జరగాలో ఏ జరుగుతాయి, ఆ ప్రకారమే వెళ్దాం. అలా కొడుకైనా అంతే, కూతురైనా అంతే, భార్య అయినా అంతే, నా భార్య తల్లిగారు అత్తగారు అయినా అంతే. నాకున్నది నేను చెబుతాను, నా సొంత శరీరం అయినా అంతే. కానీ ఆదుర్ద ఉండదంటే కాసేపు ఉంటుంది. అది మొత్తం నా రోజును ముంచేయదు, అది మొత్తం నా జీవితాన్ని ముంచేయదు.
అది మొత్తం నన్ను కబళించేది, వచ్చి ఒక కదుపు కదిపి వెళ్ళిపోద్ది. ఇప్పుడు గాలి వీస్తే చెట్టు ఊగింది అంతే. అలా ఒక విషయానికి స్పందిస్తాను, అదే పట్టుకొని బుర్రపాటు చేసుకోను. ఎందుకు పాడు చేసుకోనంటే ఇదివరకు పాడు చేసుకునేవాడిని, ఇప్పుడు ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఎందుకని ఆత్మజ్ఞానం చదువుకుంటూ, ఆధ్యాత్మిక చదువుకుంటూ నా లోపలికి నేను వెళ్ళి నేను ఎంత చేయగలను అంత చేశాను. ఇప్పుడు నా కొడుకున్నాడు, నా ధర్మంగా నేను చదివిస్తున్నాను, వాడికి ఏం కావాలో అన్ని సమకూరుస్తున్నాను. వాడి పనులు వాడి ధర్మంగా వాడు చదువుకుంటున్నాడు. నిజంగా బాగానే చదువుకుంటాడు పాపం. ఎక్కడో దూరంగా ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, చదువుకుంటున్నాడు, అన్ని సర్దుకుంటున్నాడు. అసలు నా కుమారుడు ఉన్న చోట ఇక్కడ మనకున్న తిండి లేదు, బట్ట లేదు, వసతి లేదు, ఏ వనరులు లేవు, అన్ని సర్దుకొని బతుకుతున్నాడు. అసలు సరైన తిండే దొరకట్లేదు. అక్కడ స్టేట్లో మారిపోయాడు, కేరళ స్టేట్కి వెళ్ళిపోయాడు ఆంధ్ర నుంచి. ఇదే ఫస్ట్ టైం ఇల్లు దాటి వెళ్ళటం. అసలు ఇక్కడ వంటకాలే లేవు అక్కడ. పర్లేదు ఏదో సర్దుకుంటున్నాను అన్నాడు, సర్దుకుంటున్నాడు, ఓకే చదువుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, ఉన్నంతలో పర్వాలేదు. మరీ సూపర్ హైయెస్ట్ కాదు, కానీ చక్కగా వాడి ప్రయత్నాలు వాడు చక్కగా చేసుకుంటున్నాడు. ఒక్కడే ఎక్కడో కేరళలో బతుకుతున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడు. ఇంట్లో బోల్డ్ ఫెసిలిటీస్తో పెరిగారు వాళ్ళు. అంటే చిన్నతనం నుంచి నా పిల్లలు పెరిగిన విధానం, నా జీవితం సాగిన విధానం, అంటే నా జీవితం నా చిన్నతనం నుంచి కాదు, నా పిల్లల చిన్నతనం. నాకు కొంచెం వివాహమై కొద్దిగా నేను ధన సంపాదన మొదలుపెట్టిన టైం నుంచి నా పిల్లలు చిన్న సైజు ధనవంతుల కుటుంబంలో వాళ్ళు ఎన్ని సౌకర్యాలతో పెరుగుతారో అలాగే పెరిగారు. ఏసీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పాను, నేను ఒక ఫ్లోర్లో ఉంటాను, మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు ఒక ఫ్లోర్లో ఉంటారని. నేను ఉండేటువంటి సపరేట్ ఫ్లోర్ మా పిల్లల కోసమే వేసాను, వాళ్ళు చదువుకుంటారని వాళ్ళకి సపరేట్గా మా పిల్లలకు రూములు ఏర్పాటు చేశాను. ఒక ఫ్లోర్ వాళ్ళకి వేసాను. అంటే అది ఏదో పెద్దది కాదు, చిన్నదే. ఫ్లోర్ అంటే ఇంటిపోయిన ఇల్లు, వాళ్ళ చదువులకు భంగం కలగకుండా ఉంటుంది అని. ఇప్పుడు వాళ్ళు చదువులకు దూర ప్రాంతాలకు వెళ్ళారు, ఇక్కడ ఉన్నప్పుడు చక్కగా చదువుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్లోర్లో నేను ఉంటున్నాను, ఎవరు లేరు కాబట్టి. అది కూడా ఎందుకు ఉంటున్నానంటే మీతో రికార్డింగ్ చేసేటప్పుడు మోతలు ఉండకూడదు, మోతలు కూడా రికార్డ్ అయిపోతాయని వచ్చి ఈ ఫ్లోర్లో సపరేట్గా ఈ రికార్డింగ్ ఈ విధానం అంతా ఒక రూమ్లో పెట్టుకున్నాను. ఇక్కడ కూర్చొని మీకు చెబుతా ఉంటాను. సరే ఎలాగో ఇక్కడే ఉంటున్నాను, నాకు ఆధ్యాత్మికమే ఇంట్రెస్ట్, మిగిలిన కాలం నాకేం పని లేదు. నాకు ఇప్పుడు మొత్తం 24 గంటలు ఖాళీని. ఏదన్నా ఎప్పుడైనా బోల్డ్ సార్లు చెప్పాను, కుటుంబ సంబంధ విషయాలు అంటే మా అత్తగారికి అనారోగ్యం వస్తే ఒకవేళ, అది కూడా చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఇంటికి వచ్చి చూసే డాక్టర్లు, ఆర్ఎంపీలు ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసేస్తారు. బాగా పెద్దదై తప్పదే హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పుడు బయటకు వెళ్తాను. మళ్ళీ ఆవిడకి అన్ని సెటరేట్ చేయించే వరకు హాస్పిటల్లో కూర్చుంటాను. అది వారం రోజులు 10 రోజులు, అది అయినాక ఇంటికి తీసుకొస్తాను. ఎప్పుడైనా ఇంకా ఆవిడ రెగ్యులర్గా మందులు వాడాలి, నెలకొకసారి వెళ్ళి మందులన్నీ కొనుక్కొచ్చిస్తాను. ఏదన్నా ఇంట్లో కిరాణా సరుకులు కూరగాయలు కావాలంటే ఇంట్లో లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ ప్రకారం వారంకో 10 రోజులకో ఒకసారి వెళ్ళి తెస్తాను. తర్వాత నాకేం పనులు ఉండవు అసలు. చిన్న చిన్న అనారోగ్యాలకి వాటికి మా ఇంట్లోనే మందులన్నీ స్టాకు పెట్టుకుంటాం. అంటే మాకున్న ఇబ్బందులకు తగ్గట్టు ఏం పెద్ద అవసరం రావు. చెప్పాక చిన్న చిన్న ఆర్ఎంపీలు వాళ్ళు ఇళ్ళ పక్కనే వస్తారు, చూస్తారు, వెళ్తారు. చక్కగా ఎంత వండుకుంటున్నాం, తింటున్నాం, అయిపోయింది. పిల్లలకి బాధ్యతలుగా మేము చేయాల్సింది ఏమి లేదు, డబ్బు పంపటం తప్ప. ఎందుకంటే వేరే చోట ఉండి చదువుకుంటున్నారు, ఇంకా మొత్తం వాళ్ళ బాధ్యతలు వాళ్లే చూసుకోవాలి. వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, వాళ్ళ తిండి వాళ్లే తినాలి, వాళ్ళ గొడవ వాళ్లే పడాలి, మొత్తంగా వాళ్లే పడాలి. అందుకని ఎప్పుడన్నా రోజులో ఒకసారి ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుకుంటాం. ఒక్కోసారి బిజీగా ఉంటే 2-3 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటాం. వాళ్ళ చదువులను బట్టి వాళ్లే చేస్తారు. అంటే ఇప్పుడేంటి, నేను నా భార్య మా అత్తగారు, నా భార్య మా అత్తగారు కింద ఫ్లోర్లో ఉంటారు, నేను మా పిల్లల కోసం వేసిన ఫ్లోర్లో. మీకు ఇవన్నీ చెప్పడానికి మోతలు రాకూడదు, డిస్టర్బెన్స్లు ఉండకూడదు కాబట్టి, ఇవన్నీ రికార్డ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఈ యూట్యూబ్ పర్పస్ కోసం మీకు ఈ శీర్షికలు చెప్పడం కోసం చక్కగా పై ఫ్లోర్లో మొత్తం నా రికార్డింగ్ అరేంజ్మెంట్ పెట్టుకున్నాను. ఇక మొత్తం అక్కడే ఉండిపోతున్నాను. లేదా నాకు మెసేజ్లు పెడతారు, కాఫీ రెడీ అంటే వెళ్ళి కిందకి వెళ్ళి తాగొస్తాను, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగొస్తాను. టిఫిన్ రెడీ అంటారు, వెళ్ళి తినొస్తాను. భోజనం రెడీ అంటారు, వెళ్ళి తినొస్తాను. అంతే. ఇక రెగ్యులర్గా రోజు మాట్లాడుకునే ఏముంటాయి, ఎందుకని 55 సంవత్సరాల వయసు. అలా మాట్లాడుకునే ఏమన్నా ఉంటే 2 మాటలు భోజనం అప్పుడో మాట్లాడుకుంటాం. ప్రత్యేకమైన ఏమన్నా ఉంటే చెప్తారు, కిందకి వెళ్ళి మాట్లాడేసి వచ్చి మళ్ళీ నేను చక్కగా హాయిగా కూర్చుంటాను. ఏదైనా ఒక శీర్షిక మీతో ఇలా పంచుకుంటాను. ఇంతకుముందు రోజుకి 2-3 శీర్షికలు అలా చెప్పేవాడిని, ఒక్కోసారి 4 శీర్షికలు కూడా చెప్పేవాడిని. అప్పుడేంటి, నాకు సమయం గడిచేది కాదు, కాసేపు కూర్చోలేకపోయేవాడిని. ఎందుకని, ప్రపంచంలోంచి వచ్చాను. ఇప్పుడు కొద్దిగా కూర్చోవటం అలవాటైంది, ప్రశాంతంగా ఉండటం అలవాటైంది, మనసు అలవాటు చేసుకుంటుంది, నిశ్శబ్దంగా ఉండటం అలవాటైంది. కొంచెం
నిశ్శబ్దంలో టైం గడపటం అంటే శరీరాన్ని మనసుని కదపకుండా కూర్చోవటం అలవాటైంది. మనసు అలవాటు చేసుకుంటుంది, ఆ నిశ్శబ్దాన్ని అంగీకరిస్తుంది, మౌనంగా ఉండడాన్ని అంగీకరిస్తుంది. అందుకని ఇప్పుడు తగ్గించి కొంచెం శీర్షికలు రోజుకు ఒకటే చెబుతున్నాను. అది వరకు ఎక్కువ ఎందుకు చెప్పేవాడిని అంటే ఎక్కువ కదిలిపోయేది మనసు, ఎక్కువ గజిబిజి అయ్యేది, ఎక్కువగా ఊగిపోతా ఉండేది. అందుకని ఆ ఎక్కువ ఊగిపోయే మనసుని అటు ఊపి ఇటు ఊపి నానా రకాలుగా ఊపి గందరగోళాలు చేసే కంటే మీకు ఏదైనా 4 మంచి విషయాలు చెబితే ఉపయోగపడతాయి కదా అని నేను చెప్పగలిగిన శీర్షికలు చెప్పేవాడిని. ఇప్పుడు చక్కగా రోజు ఒక శీర్షిక చెప్తే సరిపోతుంది, మనసు ఆగుతుంది. అలా అని ఒకవేళ నిరంతరం మనసు భవిష్యత్తులో ఇంకా ఆగిపోగలిగి ఈ శీర్షిక కూడా చెప్పనవసరం లేదు అని మనసు ఆగిపోయి ఉండగలిగినా నేను మీలో ఎవరైనా ప్రశ్నలేసి అడిగినంతకాలం చెప్పాలి అని నిర్ణయించుకున్నా. ఎందుకనంటే నాలా వెతుక్కుంటున్న వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. నాకు 35 ఏళ్ళు పట్టింది వెతికి 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 ఇక్కడికి వచ్చి ఈ స్థితికి వచ్చి ఇలా మాట్లాడి ఓ నలుగురికి అర్థమయ్యేలా చెప్పడానికి, నాకు అర్థం అవటానికి, ప్లస్ జీవితకాల మౌనం పెట్టుకొని ఇలా జీవించి ఇలా ఉందాం, ఇక డబ్బు వద్దు, ఇక కీర్తి వద్దు, ఇక మనుషులు వద్దు, ఇక సుఖాలు వద్దు, ఇక భోగాలు వద్దు అంటే శరీర సంబంధిత ఒక సామాన్య మానవుడు ప్రపంచంలో ఏం కోరుకుంటాడో ఏం అక్కర్లేదు, హాయిగా ఉందాం, ఉన్నదేదో ఇంత తిందాం, బతికేద్దాం, మరణం వచ్చే వరకు ఇలా ప్రశాంత జీవితం గడుపుదాం అనేటువంటి నిర్ణయం రావటం చాలా కష్టం. అది నా హృదయంలోకి వచ్చింది. అది ఎలాగైనా రానివ్వండి, విరోధాలతో రానివ్వండి, బాధలతో రానివ్వండి, కష్టాలతో రానివ్వండి, కన్నీళ్లతో రానివ్వండి, సుఖాలతో రానివ్వండి, ఆనందాలతో రానివ్వండి, ఎలాగైనా రానివ్వండి, నేను కోరుకోకుండా వచ్చింది. నాకు వచ్చిన పరిస్థితుల రీత్యా ఈ కష్టాలు, ఇబ్బందులు, బాధలు, ద్వేషాలు, పగలలోంచి వచ్చింది. అయితే ఈ ద్వేషాలు ఎందుకు, ఈ పగలెందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ కన్నీళ్ళు ఎందుకు? అందరూ మంచోళ్ళు, ఎవరూ ఏమీ చేయలేదు. కాబట్టి జీవితకాల మౌనం, ఎవరూ నన్ను ఏం చేయలేదు, నేను ఎవరి గురించి అసలు ఏమీ మాట్లాడిన, అందరూ మంచోళ్ళే. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, నాకు సంబంధించిన వాళ్ళందరూ సుఖినో భవంతు, ఎవరూ ఏమీ చేయలేదు. ఇది ఎలా జరగాలి, జరిగింది. నాకు ఇదే ఇష్టం, నాకు ఇదే ఇష్టం అని నాకెప్పుడు తెలుసు? జరిగిపోయేలా కూర్చున్నాక. ఆ జరిగిన పరిస్థితులు ఆధ్యాత్మికత కోసం నేను వచ్చి జీవితకాల మౌనం పెట్టుకోవాలా? బోల్డ్ సార్లు చెబుతున్నా, మీకు ప్రతి శీర్షికలు చెబుతున్నా, పెట్టుకోవాలా? పరిస్థితుల రీత్యా వచ్చిన ఘర్షణల్లోంచి పెట్టుకున్నా. ఘర్షణలు పడటం ఎందుకని వదిలేసి పెట్టుకున్నా. వద్దు, ఏ ఘర్షణలు ఎవరితోనూ వద్దు, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి నిర్ణయం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. చక్కగా ఎవరి దారిలో వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు. మనం తప్పుకుంటే ఏ గొడవ లేదనుకున్నా తప్పుకొని వచ్చా. నాకే అధికారం లేదు, నాకే హక్కు లేదు, ఎవరి మీద ఎవరికి ఏ హక్కు లేదు. నా బాధ్యత నా పిల్లలు కాబట్టి చూస్తాను అంతే. హక్కులు కూడా ఏమీ లేవు. రేపొద్దున నా పిల్లలు సెటిల్ అయిపోతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళను. రేపొద్దున నా కొడుకు ఉద్యోగం వచ్చేస్తే ఎవరితోనో పెళ్లి చేసి ముడిపెట్టి మీ బతుకు మీరు బతకండి అంట. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని నన్ను చూడండి, మీ అమ్మని చూడండి, మేము వృద్ధులం అయిపోయామని అడగను. ఇలాగే కూర్చుంటా, ఇంకా లింకులు పెంచుకోను. అలాగే రేపొద్దున నా కూతురికి ఏదన్నా ఉద్యోగం వచ్చి ఆమెకి వివాహం చేసేస్తే ఆ గొడవ నీ గొడవ నువ్వు పడండి అని ఇలాగే కూర్చుంటాం. నా భార్య నేను, మా కష్టాలు మేము పడతాం, మా గొడవలు మేము పడతాం. అలానే మా కష్టాలు ఏం లేవు, ఏ ప్రత్యేక అనారోగ్యాలు వస్తే తప్ప. అలాగే జీవితం గడపాలి. ఇలా ఖాళీగా నిశ్చలంగా ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని ఈ ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు గడపాలని నిర్ణయించుకొని కూర్చున్నా. కూర్చోడానికి ముందు మాత్రం ఘర్షణల్లోంచి వచ్చా. ఘర్షణల పరిస్థితులే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి. అన్ని విభేదాలు, విరోధాలే ఆ పరిస్థితులు కల్పించినాయి. ఆ పరిస్థితుల్లో నేను తీసుకున్న నిర్ణయం జీవితకాల మౌనం. ఎందుకంటే అందరూ మంచోళ్ళు, ఏముంది అందులో? చెప్పాగా, సుగ్రీవుడు ఉన్నాడు, వాలి ఉన్నాడు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. శ్రీరామచంద్రుడు మౌనంగా ఎందుకు వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి? కుటుంబంలో గొడవలు ఎందుకు అనుకోని. రామచంద్రుడు వనవాసానికి ఎందుకు వెళ్ళాలి అసలు? దశరథుడు రాముడికి ఆఫర్ కూడా చెప్పాడు. ఆయన కైకమ్మ తల్లి నా కొడుకు రాజ్యం కావాలి, రాముడు వనవాసానికి వెళ్ళాలి అని అడిగింది ఆమె. అలా అడగటానికి కారణం ఏంటంటే కైకమ్మ తల్లికి దశరథుడు వరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కథలన్నీ చెప్పుకుంటే స్టోరీ చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇది క్లుప్తంగా చెప్పేస్తున్నా, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన వరం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైనా అడుగు, నేను నీ వరాలు తీరుస్తాను అని ఇచ్చాడు. ఆమె ఇప్పుడు అడుగుతున్నాను ఆ వరాలు అంది. అప్పుడు వరకు అడగలేము, చాలా కాలం అయిపోయింది ఇదంతా జరిగి. ఇప్పుడు అడుగుతున్నాను కాబట్టి నువ్వు ఆడిన మాట తప్పకూడదు. ఏంటి అంటే భరతుడైన నా కొడుక్కి రాజ్య సింహాసనం ఇవ్వాలి, రాముడికి ఇవ్వకూడదు. అలానే రాముడు ఎక్కడుంటే మరి బాగోదు కదా, నా కొడుకు కూడా సింహాసనం తీసుకోడు, చూసిన వాళ్ళకి కూడా బాగోదు. అందుకని రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు భరతుడు రాజు అని కొంతకాలం అందరికీ అలవాటు అయిపోయే వరకు రాముడు ఇక్కడ ఉండకూడదు, వనవాసానికి వెళ్ళిపోవాలి.
అందుకని మౌనంగా ఉండిపోయాడు. ఎవరో దశరథుడు, అయ్యో మాట ఇచ్చాను వరాలు ఇస్తానని, ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటుంది ఈవిడ అని కైకమ్మని తిట్టాడు కూడా ఆయన. రాముడు వెళ్ళిపోతే నేను చనిపోతానని చెప్పాడు కూడా ఆయన. కానీ రాముడికి విషయం అంతా తెలుసు, మా నాన్న మాట ఇచ్చాడు, మాట తప్పని వాడు అవుతాడు మా నాన్న అన్న ఆయనకే విషయం తెలుసు. అప్పుడు దశరథుడు రాముడికి చెప్పాడు, నాయన రాజ్య ప్రకారం అయితే పెద్ద కొడుకుగా నువ్వు రాజ్యం తీసుకునే హక్కు ఉంది, అందరూ నిన్ను ఆమోదిస్తున్నారు, దేశ ప్రజలు కూడా నువ్వే రాజుగా కావాలని కోరుకుంటున్నారు, మన ఆస్థానంలో ఉన్న అందరూ నీ యొక్క సుగుణాలకు మాకు రాముడు రాజు ఎప్పుడవుతాడా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు ధర్మంగా ఇందులో అన్యాయం ఏమీ లేదు, నీకు రాజ్యం ఇవ్వకపోవటం నాది అధర్మం అవుతుంది, కాబట్టి నన్ను జైల్లో పారేసి నువ్వు రాజ్యసింహాసనం తీసేసుకోమని చెప్పారు ఆయన. అదేం అన్యాయం కాదు, నేనే చెబుతున్నాను కదా, ఎందుకంటే అప్పుడు నేను ఆడిన మాట తప్పినోడిని అవను, నువ్వు నన్ను జైల్లో పడేసాయి, ఎందుకంటే నేను తప్పు నాది, నీకు రాజసింహాసనం ఇవ్వకపోతే నీ పట్ల తప్పది, నువ్వు రాజ్యం తీసుకోమన్నారు. రాముడు చిరునవ్వు నవ్వి తండ్రిని జైల్లో పడేయడం ఏంటి, గొడవ ఏంటి, ఈ గోళ ఏంటి, అసలు మా నాన్న ఆడిన మాట తప్పటం ఎందుకు, మా నాన్న మాట నెరవేరుద్దామని ఇచ్చి వెళ్ళిపోయాడు. అవును అంతే. ఇందులో అసలు రాముడు ఇప్పుడు తండ్రి మాట నెరవేర్చినటువంటి కొడుకు, కానీ అప్పుడు అలా నెరవేర్చాలంటే ఏం చేయాలి, మౌనంగా వెళ్ళిపోవాలి. మౌనంగా వెళ్ళిపోయాడు. అలా నువ్వు మంచోడుగా ఉండి తెలిస్తే మౌనంగా వెళ్ళిపో, ఇక్కడ చెడ్డోళ్ళు ఎవరున్నారు, ఎవరూ లేరు, మౌనంగా వెళ్ళిపో, ప్రశాంతంగా వెళ్ళిపో. కానీ అక్కడ దశరథుడు ఏం చెప్పాడు, నన్ను జైల్లో పడేసి నువ్వు రాజ్యం తీసుకోమని చెప్పాడు. ఆయన మౌనంగా వెళ్ళిపోమనలేదే, కానీ అక్కడ ధర్మం ఈయన మౌనంగా వెళ్ళిపోవటమే. ఇలాంటి జీవితంలో కొన్ని సంకట పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు నువ్వు ధర్మం ఏంటో చూసి ఆ ధర్మ ప్రకారం ఉండు. నాకు ధర్మం ఏమనిపించిందంటే నా జీవితంలో నాకు ఏర్పడిన పరిస్థితులకు జీవితకాలం మౌనం ఉంది, అంతే తప్ప శ్రీరామచంద్రుడితో పోల్చుకుంటున్నంత గనుణ్ణి కాదు, ఆయన పాద ధూళికి సరిపోను నేను, అసలు ఆ పోలికే లేదు. కాకపోతే అవన్నీ చదువుకున్నాను కాబట్టి రామచంద్రుడే మౌనంగా వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండాలి అని నాకు తెలిసింది. అది అందరిలాగా ఎగిరి పడకుండా ఆళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, ఇప్పుడు రోజు ఏముంది కొట్టుకు చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటారు, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు రోడ్ల మీద చెప్పుకుంటారు, ప్రతి కుటుంబం మొగుడు మీద పెళ్ళని చెప్పుద్ది, పెళ్ళం మీద మొగుడు చెబుతారు, మళ్ళీ మొగుడు పెళ్ళాలు కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు, కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెచ్చి బయట చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అంతకంటే దరిద్రమే ఉంది. కాదు, రామాయణం చదవడం వల్ల వచ్చింది ఏంటి అంటే అనేక సందర్భాలలో రామచంద్రుడు ఎలా ఉన్నాడు, ధర్మాన్ని తప్పలేదు, మౌనంగా వెళ్ళిపోయాడు. కుటుంబ కలహాలకు ఏమైంది, మౌనంగా వెళ్ళిపోయాడు. రావణ సంహారం అప్పుడు కూడా నిజంగా ఏదైనా యుద్ధం చేయాల్సి వచ్చింది, అప్పుడు కూడా ధర్మయుద్ధం చేశాడు ఆయన. ధర్మయుద్ధం అంటే ఏంటి, రావణాసురుడు 3 సార్లు చెప్పాడు, నాకు అసలు నేను చంపాలని లేదు, యుద్ధం చేయాలని లేదు, నా సీతను ఆ సీతమ్మ తల్లిని అప్పచెప్పి నేను వెళ్ళిపోతాను, నా సీతను నాకు ఇస్తే వెళ్ళిపోతానని చెప్పాడు. రావణాసురుడు ఇవ్వలేదు, అది ఆడి ప్రాబ్లం, సచ్చే వరకు ఇవ్వనన్నాడు, ఆడి అహంకారం అది. అలాగే మనం ఏదైనా నిజంగా ఎవరితోనైనా యుద్ధం చేయాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి అయింది అంటే గొడవ పడాల్సి వచ్చింది, ఏదైనా తప్పని పరిస్థితి అయితే వీలున్నంత వరకు మౌనంగా ఉండు. అది తప్పదో మీద పడిపోయింది అయితే రామచంద్రుడికి ఏంటి, అది మీద పడిపోయింది, ఆయన యుద్ధాలకు వెళ్ళలేదు, వచ్చి మీద పడిపోయిన యుద్ధం అది. అలాగే పాండవుల యుద్ధానికి వెళ్ళలేదు, వచ్చి మీద పడిపోయిన యుద్ధం అది. అప్పుడు ధర్మంగా చేయమని చెప్పారు, అంతే, ధర్మంగా ఉండు. అది మనకేం అలా వచ్చి మీద పడిపోయి ఉండవు, మనకు రాజ్యాలు లేవు, పాడు లేదు, మనకు వచ్చేమి మీద పడిపోతాయి. కాదు మనమే, నా కొడుకు ఏంటి, నా కూతురేంటి, ఇప్పుడు మన సోదరుడు చెప్పారు ఇందులో, ఏమని చెప్పారు, నేను నా బాధ్యతలో సమయం మిగులుతుంది అంటే సమయం మిగుల్చుకోండి అని చెప్పాను, సమయం మిగులుతుంది ఆయనకి. పాపం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఉన్నదన్నట్టుగా చెప్పారు ఆయన, సమయం మిగులుతుంది నాకు, కానీ అంత సమయం మిగిలినా ఈ స్వీకరించి చేపట్టినటువంటి తప్పనిసరి కుటుంబ బంధాల బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించటంలోనే అవి నిర్వర్తిస్తున్నాను, అవి సరిగా తీరటం లేదు. ఎవరికి తీరతాయండి, ఎవరికి తీరవండి, పూర్తి అవటం ఉండదు బాధ్యతలో. ఇప్పుడు నా కొడుకు నేను ఏదో చేస్తున్నాను అన్నాను అనుకోండి, నా కొడుకు అడిగినవన్నీ చేయగలనా, ఎప్పటికీ పూర్తి అవటం ఉండదు, ఏదో వాళ్ళకి మనకు తూతూ మంత్రంగా మన శక్తి పరిధిలో చేస్తాం అంతే. ఆ శక్తి పరిధిలో కాలంలో అవ్వవలసిందే అవి, ఎవరికైనా అంతే. ఇంకా పర్సనల్ గా చెప్పాలంటే అవి నా చేతిలో కూడా ఏమీ లేవన్నారు. ఇప్పుడు మా అబ్బాయి చదువుకుంటున్నాడు, ఉద్యోగం వస్తుంది, ఏ ఉద్యోగం వస్తుందో, అసలు ఉద్యోగం వస్తుందో రాదో అది నా చేతిలో ఉందా, కాలంలో ఉంది. ఏం జరుగుద్దో, వాడి సమర్థత ఏంటో, ఏ ఉద్యోగం వస్తుందో రాదో నాకేం తెలుసు. అవి మనకు కొంచెం ఆదుర్ద కలిగిస్తాయి. అలా చేతిలో లేని బోల్డ్ ఉంటాయి.
ఇదే ఆలోచనతో అదే ధ్యాసలో పడి మనసు శరీరం బాగా అలిసిపోతున్నది. అదే చెప్పేది. అక్కడే రామాయణం గుర్తు చేసుకోవాలి, అక్కడే మహాభారతం గుర్తు చేసుకోవాలి, అక్కడే జ్ఞానం గుర్తు చేసుకోవాలి, అక్కడే ఆత్మజ్ఞానం చదువుకొని మన మనసుకు మనమే చెప్పుకోవాలి. అసలు గ్రహించాల్సింది అది. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? అలా చెప్పుకోకపోతే అలిసిపోతుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ నాకు వస్తాయి, కానీ అలిసిపోయేంత కాదు. కదిలేంత కదులుతాను, దానికి స్పందిస్తాను, ఏం చేయాలో ఇది చేస్తాను. ఒకవేళ అప్పుడప్పుడు కళ్ళమ్మటే టపటప 4 బొట్లు నీళ్లు రాలుతాయి, కాసేపు ఏడుస్తాను, కానీ అమ్మటే ఆత్మజ్ఞానంలోకి వెళ్తాను. ఏడవనని అనుకోబాకండి, ఏడుస్తాను. అంటే రామచంద్రుడే కళ్ళమ్మటి నీళ్లు గార్చాడండి. రామాయణం చదవండి, ఎన్నోసార్లు గార్చాడు ఆయన. ఆ సీతమ్మ తల్లి వియోగం, తర్వాత తన పిల్లలు సీతమ్మ తల్లిని మళ్లీ అడవులకు పంపాల్సి రావడం గర్భవతిగా ఉన్నప్పుడు, తర్వాత అసలు పిల్లలు ఆయన దగ్గరే పెరగలేదు. సాక్షాత్తు భగవంతుడు పిల్లలు భగవంతుడి దగ్గరే పెరగలేదు. భగవద్ అవతారం ఆయన పూజించుకుంటున్నాం. మానవుల జీవితాలలో హయ్యెస్ట్ టాప్ మోస్ట్ కష్టాలు ఎంతవరకు ఉంటాయో అవన్నీ చూపించారు, అనుభవించారు వాళ్ళు అక్కడ. అలాగే ఉంటే జీవితం. కాబట్టి దాన్ని తీసుకొని జ్ఞానయుతంగా మనసుకు సర్ది చెప్పుకోవడం నేర్చుకోవాలి. అంటే ఏంటి? నాకు నేనే చెప్పుకోవాలి. కౌన్సిలర్ నేనే. ఇప్పుడు నాకు నేనే కౌన్సిలింగ్ చేసుకోవాలి, నాకు నేనే సెల్ఫ్ హిప్నాటిస్ట్. ఇప్పుడు చూడండి, సైకాలజిస్టులకి, సైక్రాటిస్ట్ దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అనేక సార్లు రమ్మని కౌన్సిలింగ్లు చేస్తుంటారు. అంటే మీతో మాట్లాడుతుంటారు, ధైర్యం చెబుతూ ఉంటారు. ఇది ఇలా కాదు అలా అంటారు, ఇలా ఆలోచించొద్దు అలా ఆలోచించమని రకరకాలుగా చెబుతారు. అదే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞాన మార్గం ఆధ్యాత్మిక చదువు, స్వీయ చదువు, మనం చూసుకోవటం, మనం గమనించుకోవటం, మనం పరిశీలించుకోవటం, మన కుటుంబ పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మన సామాజిక పరిస్థితులు, మన మానసిక పరిస్థితులు, మనకున్నటువంటి ఆదుర్దాలు, కంగారులు, భయాలు, ఇవన్నీ గమనించుకోవటం, చూసుకోవటం, దానికి జ్ఞానంతో చెప్పుకోవటం సెల్ఫ్ కౌన్సిలింగ్, సెల్ఫ్ హిప్నసిస్. మనం సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం. నీకు నువ్వే చెప్పుకోవాలి. జ్ఞానం ఆ ఉపయోగం ఉంది. అలా అని చెప్పుకుంటాం అంటే మొత్తం నాకు ఎప్పటికీ అసలు దుఃఖమే రాదా? దుఃఖం ఎందుకు రాదా బాబు? రోజు వస్తుంది. కొడుకు గుర్తొస్తే దుఃఖం ఎందుకు రాదు? కూతురు గుర్తొస్తే బెంగ ఎందుకు రాదు? భార్య గుర్తొస్తే బాధ ఎందుకు రాదు? మన ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో మన బాధ్యతలు చేయాల్సి వస్తే వాళ్ళకి చేయాల్సినవి చేయలేకపోతుంటే చేద్దామని ఉన్నా మన చేతిలో లేదే. అయ్యో నేను వీళ్ళకి ఏం చేయలేకపోతున్నాను, వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారే, ఎన్ని నొప్పులు పడుతున్నారే, ఎన్ని బాధలు పడుతున్నారే. ఓ బిళ్ళ వేయగలగానే, ఒక టాబ్లెట్ వేయగలం, ఒక బిళ్ళ వేయగలం, ఓ డాక్టర్ని తీసుకురాగలం, ఇంజక్షన్ చేయించగలం, డబ్బు ఖర్చు పెట్టించగలం, కానీ ఆ నొప్పిని తీసేయగలమా, ఆ బాధను తీసేయగలమా? అది మన చేతిలో లేదుగా. అప్పుడు దుఃఖం వస్తుంది. అలా దుఃఖపడటం మానవ సహజం అండి. శరీర నిర్మాణం అలా ఉంటది. శరీర నిర్మాణాన్ని తప్పు పట్టకండి. మనమేం బండరాయిలాగా అయిపోం. మనకు మనసు ఉంది, మనకు బుద్ధి ఉంది, మనకు విచక్షణ జ్ఞానం ఉంది, మనకు స్పందన ఉంది, భావన ఉంది. ధార్మిక పరుడైనటువంటి, ధర్మపరుడైనటువంటి మనిషి ఎవరైనా, స్త్రీ గాని పురుషుడు గాని, ప్రతి విషయానికి స్పందిస్తారు. అయితే ప్రతి విషయానికి స్పందించడం స్వార్థము, చెడు వీటికి కాదు. ధర్మస్పందనల్లో కూడా దుఃఖం వస్తుంది, ధర్మస్పందనల్లో కూడా బాధ వస్తుంది. ఎందుకంటే ధర్మస్పందన ఇంకా సున్నితం అయిపోద్ది హృదయం. అయితే నిరంతరం నా వాళ్ళు నాది కాదు, ఉన్నదాంతో తృప్తిగా ఉండటం నేర్చుకో. నా కొడుకు అంతే చేయగలను, నా కూతురికి ఇంతే చేయగలను. ఏదోటి వాళ్ళు చిన్న ఉద్యోగం తెచ్చుకొని ఏదోటి జీవితంలో స్థిరపడితే వాళ్ళ గొడవలు పడతారు, నా గొడవ నేను పడతాను. ఇంతకంటే మనం ఏం చేయగలం? ఇది సృష్టి ధర్మం. నేను మొత్తం సృష్టి అంతా తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టలేనుగా. అందుకని ఇక్కడ మన సోదరుడు రాశారు, మనసు శరీరం బాగా అలసిపోతుంది, ఎక్కడా ప్రశాంతత లేదు. కాదు, అక్కడే ప్రశాంతత తెచ్చుకోవాలి. నీకు నువ్వే చెప్పుకోవాలి, నీ మనసుకు నువ్వే చెప్పుకోవాలి. నీకు నువ్వే గురువు కావాలి, నీకు నువ్వే శిష్యుడు కావాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువు. నీకు నువ్వే గురువు కావాలి, నీకు నువ్వే శిష్యుడు కావాలి, నీకు నువ్వే చెప్పుకోవాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక చదువు. లేకపోతే అసలు ఈ ఆధ్యాత్మిక చదువు అంతెందుకు? ఈ ఆత్మజ్ఞానం చదువు అంతెందుకు? అలాని స్పందించవా? స్పందిస్తావు. నీ ధర్మాలను చేసేసి, అంటే మీరు స్తబ్దతకు లోనవుతున్నారంటే ఏంటో తెలుసా? ఆ స్తబ్దతకే మౌనంగా లోనవుతున్న పీరియడ్ని ఎక్కువ ఆలోచనలతో, ఖాళీని ఆలోచనలతో, ఈ ఆలోచనతో నింపకుండా, ఇప్పుడు నేనేం చేశాను, ఖాళీని, నేను కూడా ఖాళీగా ఉంటే నా కొడుకు, నా కూతురు, నా భార్య, మా అత్తగారు, నాకున్న లోటుపాట్లు, నాకున్న ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు అన్ని గుర్తొచ్చేస్తాయి. ఆ ఖాళీలో మనసు అయ్యే పట్టుకు తిరుగుతూ ఉంటుంది. అందుకని మీతో కాసేపు ఒక శీర్షికి చెప్పడం అలవాటు చేసుకున్నాం. ఈ శీర్షికి చెప్తే అన్ని పూర్తి చేయడానికి 2-3 గంటలు పడుతుంది మీ దాకా పంపడానికి.
అంటే ఈ ఖాళీని దేంతో నింపాను? ఆత్మజ్ఞానం చదువుతో, ఆధ్యాత్మిక చదువుతో నింపాను. అది మీకు కూడా ఉపయోగపడేలా తయారైంది, కొంతమందికి ఉపయోగపడుతుంది, అందుకే ప్రశ్న వేశారు. అలా మీరు ఏదైనా ఆ ఖాళీని మంచి విషయంతో నింపండి. మీకు మీరు మనసే ఏముంది ఇందులో? మనసు దాన్ని నెమరేసుకొని మీకు గజిబిజి అయిపోతుంది, స్తబ్దత వస్తుంది, నిర్వేదం వస్తుంది, మనసంతా మౌనం ఆశ్రయించుకుంటుంది. జీవితం ఈ ట్రాన్సిషన్ స్టేట్ లో బరువుగా తోస్తుంది అన్నారు. అందరికీ జీవితం ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే బరువుగానే ఉంటుంది. కోటేశ్వరుడికి కూడా కోట్లు సరిపోవు. అసలు మీరు ఆ ఖాళీని నింపండి, ఆధ్యాత్మిక చదువుతో నింపండి, ఆత్మజ్ఞానం చదువుతో నింపండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. చూసావా, నా మనసు నన్ను ఎలా మోసం చేస్తుందో, నేను చేయగలిగిన ధర్మాలు చేశాను, నా ధర్మాల వరకు నా బాధ్యతలు నేను తప్పకుండా చక్కగా అన్ని చేస్తున్నాను, కానీ నా మనసు చూడు నన్ను తీసుకెళ్లి నిర్వేదంలో కూర్చోబెడుతుంది, స్తబ్దతలో కూర్చోబెడుతుంది, ఒక నిర్లిప్తతతో కూడినటువంటి నిస్సహాయ మౌనంలో కూర్చోబెడుతుంది. అది ఆనంద మౌనం కాదు, ప్రయత్న మౌనం కాదు, అలా కూర్చోబెడుతుంది. నాకు ఇదంతా జీవితం బరువుగా అనిపిస్తుంది, ఇది మనసు చేసే మాయాజాలం గారడి అని గుర్తించి నేను చేయగలిగింది చేశాను, ఇప్పుడు ఈ మనసుకి ఏమి ఇవ్వాలో చూసుకోండి. అది నిన్ను మీ సొంత విషయాలు కాకుండా మీ బాధ్యతలు చేసి వదిలేసి దానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఏమిస్తారో, మీకు ఏమిష్టమో, లేదా మంత్ర జపం చేసుకుంటారో, నామజపం చేసుకుంటారో, దైవ జపం చేసుకుంటారో, ఏదన్నా చదువుకుంటారో, అలా మనసుకు వేరే దాన్ని పట్టివ్వండి. ఏంటి, మిమ్మల్ని మీరు చూసుకుని ఆ ఖాళీ స్థితిని ఈ కుదరకపోతే, నేను చెబుతున్నాక ఇప్పుడు నేనేం చేశాను, ఈ శీర్షికలు చెప్పడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఈ శీర్షిక చెప్పాడు 2-3 గంటలు గడిచిపోతుంది నాకు. ఇది కూడా అయిపోయింది సపోజ్, ఇక నేను ప్రశాంతంగా కూర్చున్నా, కళ్ళు మూసుకు కూర్చున్నా, ఇప్పుడు అక్కడ మనసు నిలబట్టలేదు, ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్య మీద తిరుగుతుంది. నా మనసు ఇప్పుడు నన్ను మళ్ళీ నా ప్రశాంతతను భంగపరుస్తుంది. నా మనసు నా మాట వింటలేదు, ఆ మౌనంలో కూర్చోవట్లేదు, నా సెల్ఫ్ ఎంక్వైరీలో కూర్చోవట్లేదు, నా ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులు, స్వీయ చదువులో కూర్చోవట్లేదు. హాయిగా టీవీ పెట్టుకుని సినిమా చూసుకుంటాను, అంతే సింపుల్. లేదు ఇలాగే అలవాటు అయిపోయి అది ఇంకా కూర్చోవట్లేదండి, మళ్ళీ మీకు ఇంకో శీర్షిక చెబుతాను. బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి అసలు, ఇప్పుడు నేను చెప్పాలే కానీ రోజుకి 5-6 ప్రశ్నలకి సమాధానాలు చెప్పొచ్చు నాకు టైం ఉంటే. కాదు, మళ్ళీ అది నాకు వ్యసనం అయిపోద్దని నేనే తగ్గించుకొని ఒకటే చెబుతున్నాను. ఎందుకంటే నా మనసు ఏ సమస్యలు లేనప్పుడు నిశ్శబ్దంగా కూర్చోవటం అలవాటు చేసుకుంది. అందుకని శీర్షికలు తగ్గించాను, రోజుకి ఒకటే చెబుతున్నాను. ఇంతకుముందు కూర్చోలేకపోయేది కొత్తలో, అందుకని ఎక్కువ శీర్షికలు చెప్పేవాడిని. ఇలా ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ మనకు అందించబడినటువంటి అనేక గ్రంథాలు, అనేక విషయాలు, అనేక సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలను చూసుకుంటూ శరీర ధర్మాలు ఇలాగే ఉంటాయి, ఆ ధర్మాలని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి మనసుని ఖాళీగా ఉంచకండి. మనసుని ఖాళీగా ఉంచితే మీకున్న సమస్యలను పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, అది దాని లక్షణం. మీకున్న సమస్యలనే పట్టుకుంటుంది. దానివల్ల జీవితం బరువుగా ఉంటుంది, నిర్వేదంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అసలు అవి ఏమి లేవు, మన చేతిలో లేవు. ఆయనే చెప్పారు, చేస్తున్నా నా ధర్మాలు కానీ నా చేతిలో లేవని. ఎవరి చేతిలో లేవు, ఎవరింట్లో ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మళ్ళీ రేపు అసలు శీర్షిక చెప్పగలనో లేదో నాకేం తెలుసు. రేపు ఉండాలిగా, నన్ను ఉంచాలిగా ఇక్కడ నేచరు. నేను బతుకుంటే, నాకు ఓపిక ఉంటే, చెప్పగలిగిన పరిస్థితులు ఉంటే, సమస్యలు ఏమి రాకుండా ఉంటే, చెప్పడానికి అవసరమైన కరెంట్ ఉంటే, కంప్యూటర్లు పనిచేస్తే, మైకులు పనిచేస్తే, ఇవన్నీ సాఫీగా సాగితే అప్పుడు రేపు ఇంకో శీర్షిక వస్తుంది, లేదా రాదు. ఎవరి చేతిలో ఉంది? ఇలా ఇది ఎలా లేదు, ఏది అలాగే లేదు. మన ప్రయత్నం వరకే చేయగలం. ఆ ప్రయత్నం వరకే చేయగలననే సత్యాన్ని మనం తెలుసుకుంటే మనం హాయిగా బతుకుతాం. కాబట్టి పట్టుకోవటం అలవాటైన దానిని వదలటం ఎలా అని అడిగారు ఈయన ప్రశ్నలో. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోండి. పట్టుకోవటం అంటే ఏంటి? నేను నాది నా వాళ్ళని పట్టుకుంటాం. రోజు పట్టుకోకుండా అసలు జీవితం కుదరదు. పట్టుకోవటం అలవాటైన దాన్ని వదలక్కర్లా. పట్టుకున్న దానికి ఎంత చేయాలో అంత చేసి మిగిలిన ఖాళీ సమయంలో ఆ పట్టుకున్న దాన్నే పట్టుకొని వేలాడకుండా దీనికి కొత్తది అంటించండి. ఆ కొత్తది అంటించే పని నేను శీర్షికలు చెప్పుకుంటున్నాను. మీరేం చేస్తారో చూడండి. ఏదైనా మంచి పుస్తకాలు చదువుకుంటారా, లేదా ఇలాంటి శీర్షికలు వింటారా? ఒక సోదరు నాకు పెడుతూ ఉంటారు, ఒక సోదరు కామెంట్లో పెడుతూ ఉంటారు, సుమారుగా రోజుకు నేను మీ శీర్షికలు రోజు 4-5 గంటలు వింటున్నాను. 6 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నాను. వేరే సంస్థ పేరు కూడా రాశారు, ఆ సంస్థలో తిరిగాను. నాకు ఇప్పుడు మీ దొరికిన యూట్యూబ్లో నాకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి. అందుకని నేను ఇందులో చక్కగా నడుస్తున్నాను, ఈ మార్గంలో నడుస్తున్నాను. నాకు నేను అన్ని చేసుకుంటున్నాను. ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరో ఆవిడికి తెలియదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియనట్టే.
కానీ ఆవిడ కామెంట్లో పెడతారు, రోజుకు 4-5 గంటలు వింటున్నాను అని నాకు నిన్న మొన్న కామెంట్లో పెట్టారు ఆవిడ. ఏమని తెలుసా, అసలు ఒక రోజు మీ శీర్షిక వినకపోతే తోచటం లేదు, అలవాటు పడిపోయాను, రోజు వినాల్సిందే అని. అప్పుడు ఏమైంది, ఆవిడకి దుఃఖం లేదుగా, రోజుకు 4-5 గంటలు ఖాళీ మిగిలింది. ఆ ఖాళీని శీర్షికలతో నింపేసుకుంటున్నారు, చక్కగా వింటున్నారు. విన్నదంతా జ్ఞానంగా లోపల ఉండిపోద్ది. విన్న జ్ఞానం అంతా లోపల ఉండిపోయినాక ఏదో రోజు సాధన మొదలు పెడతారు. సాధన ఎప్పుడు మొదలవుతుంది, ప్రశాంతంగా కూర్చోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ముందు జ్ఞానం లోపలికి వెళ్ళి మన పాత దాన్ని అంతా శుభ్రం చేసేయాలి. ఇది నిండిపోవాలి లోపల. అలా నిండే వరకు వింటారు ఆవిడ. విన్నే ఉండే వినడం కోసమే చెబుతున్నాను. 1500 శీర్షికలు పైన చెప్పాను. ఎవరైనా మహాత్ములు ఎవరైనా అసలు అన్ని గ్రంథాలు ఎందుకు రచించారో, ఎందుకు చెబుతున్నారో అన్ని ఎన్నో ఉన్నాయి, యూట్యూబ్లో లక్షలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే ప్రజల కోసమే కదా. అందుకని వినేవాళ్ళు వినండి. అలా మీకు ఏది మీకు మనసుకు హాయిగా ఉందో దాంతో మనసును నింపండి. అంతే తప్ప పట్టుకున్న దాన్ని వదలటం ఉండదు. పట్టుకున్నది వదలటం కుదరదు. మనసు పట్టేసుకుంది, మనసులో ఉంది. దానికి ఏం చేయాలో అది చేసేసి ఖాళీ సమయంలో కూడా దాన్నే పట్టుకు తిరిగేలా చేయకండి. ఎందుకని అవసరం లేదుగా. ఇప్పుడు ఖాళీ సమయంలో కూడా దాన్నే పట్టుకు తిరుగుతున్నప్పుడు జీవితం బరువు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ చేయటానికి ఏమి లేదు ఖాళీ సమయం. అప్పుడు స్తబ్దత వస్తుంది, నిర్వేదం వస్తుంది. మనసు ఏదో పనికిరాని మౌనాన్ని పట్టుకుంటుంది, ఏమీ చేయలేని నిస్సహాయ మౌనం అది. అప్పుడు జీవితం బరువుగా అనిపిస్తుంది. కాదు, చేయవలసింది చేసేసాను, ఇంక అయిపోయింది, ఇంకా దాన్ని మర్చిపోండి. మళ్ళీ దాని బాధ్యత వచ్చినప్పుడు చేద్దాం. దాన్ని మర్చిపోవడానికి అవసరమైన కొత్త సరుకును మనసుకు పట్టించండి. ఎప్పుడు మనసు పట్టుకోవటమే చేస్తుంది. పట్టుకున్నది వదలటం ఉండదు మనసుకి. మనసుకు పట్టుకోవటమే తెలుసు. ఇలా చాలా మంది నాకు మీ శీర్షికలు రెగ్యులర్గా వింటూ ఉంటామండి అని పెడుతూ ఉంటారు. ఈ సోదరుడు వింటున్నారు, అయితే ఇంకా సమయం మిగులుతుంది. ఆ మిగిలిన సమయంలో బాధ కలుగుతుంది. ఆ మిగిలిన సమయం కూడా ఏం చేయాలో నిర్ణయించుకోండి, అది మీ ఇష్టం. ఇది చేయండి అని నేను ఎలా చెబుతాను, ఎందుకంటే మీ మనసుకు నచ్చిందే చేయాలి మీరు. నేను చెప్పా కదా, ఈ శీర్షిక చెప్తాను, నా మనసు ఒకవేళ నిలబడలేదు, చక్కగా టీవీ పెట్టుకొని సినిమాలు చూసుకుంటాను. ఏముంది ఇప్పుడు, నష్టమే ఉంది. నేను ఎవరిని కష్టపెట్టట్లా, బాధ పెట్టట్లా, ఇబ్బంది పెట్టట్లా. నేనేం రోడ్లు పట్టుకు తిరగట్రాల్సిన అవసరమూ లేదు. చక్కగా టీవీలో ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. చక్కగా 2 సినిమాలు చూసుకుంటా, ఒకటి కాదు 2 చూసి పడుకుంటా, బుర్ర బాగోపోతే. ఏమైంది ఇప్పుడు, అందులో నష్టమే ఉందంటున్నా. లేదు, బుర్ర బాగుంది, చక్కగా మంచి ప్రవచనాలు వింటా, ఆధ్యాత్మిక విషయాలు వింటా. లేదు, ఇంకా బాగుంది, ఏమైనా చెప్పాలనిపిస్తుంది, చెప్పడానికి మనసు ఉత్సాహంగా ఉంది, అప్పుడు శీర్షిక చెబుతా. ఇవన్నీ పరిస్థితులను బట్టి ఉంటే, రోజు పరిస్థితులు ఒకలా ఉండవు, అందరికీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి సోదరుడు అడిగిన ప్రశ్నకి అది మనకైనా అదే వర్తిస్తుంది. రెండోది, మనోనిశ్చలత లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యమా అన్నారు. అసలు మనసుకు నిశ్చలత అనేది ఉండదండి. నిశ్చలంగా ఉండందే మనసు. మనసు అంటే నిరంతరం గదిలేది, ఆలోచనల పుట్ట. ఒక్క గాఢ నిద్రలోనే మనసు నిద్రపోద్ది. ఆత్మజ్ఞానం అనేది ఏంటి అంటే, మనసుని ఎలా నడుపుకోవాలో తెలుసుకునే విద్య. ఇప్పుడు ఆత్మజ్ఞానం చదువు ఉంది, ఇప్పుడు ఇది వింటున్నాం, నేను చెబుతున్నానండి. చెబుతున్నంతసేపు ఇప్పుడు నా మనసు కదులుతుందే ఉందా లేదా? కదులుతుంది. ఎలా కదులుతుంది? ఇదిగో ఈ శీర్షికలో నేను చెప్పే విషయాలతో కదులుతుంది. మీరు వింటున్నారు, ఇప్పుడు మీ మనసు కదలటం లేదా? స్థిరమైపోయిందా? కాదు. ఈ మీరు వింటున్న విషయాలతో కదులుతుంది. అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఆ కదలికకి ఏం అందివ్వాలో తెలుసుకోండి. అంతే తప్ప మనోనిశ్చలత లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యమా అంటే, మనోనిశ్చలత అనేది రావాలి. మనోనిశ్చలత లేకుండా ఆత్మజ్ఞానం సాధ్యమా అంటే, మనోనిశ్చలత రావాలి, అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది అని అనుకుంటే ఎలాంటిదంటే, సముద్ర స్నానానికి వెళ్ళి సముద్రంలో అలలు తగ్గినాక సముద్ర స్నానం చేద్దాంలే అని ఒడ్డును కూర్చోవటం లాంటిది. ఎప్పటికే అలలు తగ్గవు. నువ్వు సముద్ర స్నానం చేయాలనుకుంటే ఆ అలలను ఉపయోగించుకొని చేసేయి. నువ్వు నుంచో చాలా అయ్యే వచ్చి నేను తడిపేసి కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాయి. నీ స్నానం పూర్తి చేసుకో, అలా వెనక అలా వస్తూ ఉంటుంది. అలాగే మనోనిశ్చలత అనేది ఉండదు. ఈ ఆధ్యాత్మిక చదువుకి మనసు కదలకే కావాలి, ఈ ఆత్మజ్ఞాన చదువుకి మనో కదలకే కావాలి. ఈ ఆత్మజ్ఞాన విద్య, ఈ ఆత్మజ్ఞాన అవగాహన, ఈ ఆత్మజ్ఞానం తెలియటం, ఈ స్వీయ చదువు, నన్ను నేను పరిశీలించుకోవడం, నన్ను నేను గ్రహించడం, మొత్తం జ్ఞాన సంబంధిత విషయాలన్నీ మనసులోకి వెళ్తాయి. చెడైనా మంచైనా మొత్తం మనసుతోనే జరుగుతుంది. అది మోక్షమైన మనసుతోనే జరుగుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. అన్ని మనసే.
అందుకని మనసు గుణాన్ని తెలుసుకోండి. మనసు నిశ్చలమైపోద్దేమో అని ఎప్పుడు అనుకోబాకంటే మనసు ఎప్పటికే నిశ్చలం అవ్వదు. అది ఎప్పుడు దేన్నో దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటుంది. కాబట్టి పట్టుకొని ఏలాడే విషయాలన్నీ బాధ్యతల పరంగా అన్నీ చేసేసి ఇంకా చేయటానికి అయిపోయినాక మళ్ళీ అదే ఆటనే పట్టుకొని తిరగేసుకొని బాధపడుతూ దుఃఖపడుతూ ఊహించుకుంటూ ఉన్నప్పుడు జీవితం భారం అనిపిస్తుంది. ఇది కష్టాలను నెమరు వేసుకొని బాధ్యతలను నెమరు వేసుకొని ఇలా నేను చేయలేను, అలా నేను చేయలేను, నా వల్ల కాదు, నా చేతిలో ఏమీ లేదని నిస్సహాయ భావాలు మననం చేసుకుంటే భారం అవుద్ది, నిస్పృహ అవుద్ది, నిరాశ అవుద్ది. ఆ సమయంలో మీరు మనసుకి కొత్త ఆటని పట్టించండి. అంతే. ఏం పట్టిస్తారు? ఇదిగో నేను మీకు శీర్షికలు చెప్పడం పట్టించుకున్నాను. ఇంకా నేను ఏదన్నా కావాలంటే ఏదన్నా శీర్షికలు మళ్ళీ ఎవరైనా మహాత్ములు చెప్పినవి వింటాను. అది కూడా వినడానికి మనసు సహకరించకపోతే సినిమాలు పెట్టుకుంటాను. లేదు చక్కగా అన్నీ బాగుంటే మొత్తం ప్రశాంతంగా ఏమీ చేయకుండా ఖాళీగా అలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నం కుదరకపోతే నేనేం దుఃఖపడడం, బాధపడడం, ఏ సినిమాను పెట్టుకుంటాను, మీతో శీర్షిక చెప్పుకుంటాను, లేదా ఎవరు చెప్పేనే వింటాను. అలా నేను నా రోజును పూర్తి చేసుకుంటున్నా. మొత్తం రోజు ఖాళీగా ఉంది నాకు. అలా మీరు మీ మనసుకు నిరంతరం ఏదో పట్టించటమే అంతే తప్ప మనసుకు వదిలించడం కుదరదు. మనసు ఎప్పుడు చలనంలో ఉంటుంది. ఆ చలనానికి ఏమి ఇవ్వాలో చూడండి. మీరు చేయవలసిన ధర్మములు చేసేసి మిగిలిన సమయాన్ని ఎలా గడపాలి అన్నప్పుడు వాటిని, పాత వాటిని, బాధల్ని, దుఃఖాలని, మన చేతిలో లేని వాటిని గుర్తు చేసుకోకుండా ఇక్కడ మనసుకి ఏం పట్టివ్వాలి? ఈ శీర్షికలు వింటారా? ఇంకో మహానుభావుడు చెప్పిన వింటారా? బోల్డ్మని చెప్పారు. ఆత్మజ్ఞాన శీర్షికలు ఎన్నో ఉన్నాయి. ఆత్మజ్ఞానం ఇంట్రెస్ట్ అయితే అది చేయండి, లేదా భక్తి ఇంట్రెస్ట్ అయితే దేవుడిని భక్తి చేసుకోండి, లేదా భక్తికి సంబంధించిన గ్రంథాలు చదువుకోండి, లేదా మంత్రజపాలు ఇంట్రెస్ట్ అయితే అవి చేసుకోండి. అందుకే భక్తికి సంబంధించి దైవీ మార్గాలలో అనేకం ఏర్పాటు చేశారు. ఎవరి మానసిక స్థితులకు తగ్గట్టు వాళ్ళు వెళ్తారని. ఏమీ లేదా చక్కగా టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని సినిమా చూసుకొని తప్పేం లేదు. మీరు ఆనందంగా గడపడం తప్పేం కాదు. మీ భార్యతో కబుర్లు చెప్పుకోండి, మీ పిల్లలతో కబుర్లు చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకోండి. జస్ట్ ఒక్కటే, చెడు చేయబాకండి, మంచిగా జీవించండి. చెడ్డ పనులు చేయబాకండి, వ్యసనాలు అలవాటు చేసుకోబాకండి, పొరపాట్లు చేయబాకండి, ఎటువంటి చెడు వైపు వెళ్ళబాకండి. మీ ఇంట్లో వాళ్ళతో హాయిగా గడపండి, ఆనందంగా గడపండి, లేదా చక్కగా పార్కులు కాసేపు వాకింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ అవుద్ది. ఏదో ఒకటి చేసుకోండి. అట్ట మనసుని ఖాళీగా ఉంచొద్దు, దానికి ఏదో ఒకటి పట్టించండి. ఖాళీగా ఉంచితే అది బాధల్ని, కష్టాలని నెమరేసుకుంటూ జీవితాన్ని బరువుగా చూపిస్తుంది. అది దాని లక్షణం. చెడు తప్ప మీరు ఏదైనా చేసుకోండి, చెడు చేయొద్దు అంతే. అది మీరు ఆధ్యాత్మికం చేసుకుంటారా, భౌతికం చేసుకుంటారా, కుటుంబికం చేసుకుంటారా, మీ మనసుకు తగ్గది ఏదైతే అది చేసుకోండి. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నేను చెప్పినవన్నీ నా సొంత విశ్లేషణలు. నేను చెప్పినవి ఎవరికన్నా బాధ కలిగించినా, ఇబ్బంది కలిగించినా, తప్పుగా చెప్పాడని అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఎందుకంటే అందరికీ నచ్చేటట్టు ఏ ఒక్కడో మొత్తం ప్రపంచాన్ని మెప్పించేటట్టు చెప్పలేడు. ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళు సాగుతారు. చక్కగా నాది నచ్చని వాళ్ళు మీరు మీ మార్గాల్లో, మీ గురువులతో, మీ విధానాలతో, మీ పద్ధతులతో, మీకు సంబంధించిన వాటితో హాయిగా వెళ్ళిపోండి. అసలు వేరే గురువులు ఉన్నవాళ్ళు, వేరే సాధనలు ఉన్నవాళ్ళు, వేరే విధానాలు, వేరే దేవుళ్ళు, వేరే పద్ధతులు ఉన్నవాళ్ళు నావి వినకండి. నావి రెగ్యులర్గా వింటున్నటువంటి ఆ 10 మంది సోదర సోదరీమణులు ఎవరున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. కాబట్టి ఇది అర్థమైనటువంటి సోదర సోదరీమణులు ఎవరన్నా ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీరు ఆచరించుకుంటూ ముందుకు సాగేటప్పుడు ఇలా మన సోదరుడు అడిగినట్టుగా ఏమైనా మీకు సందేహాలు వస్తే ఆ సందేహాలను కూడా అడిగే ప్రయత్నం చేయండి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.